డాక్టర్ అనేటోడు ఏం కోరుకుంటాడు? జనానికి రోగాలు రావాలని కోరుకుంటాడని అనుకుంటారు మీరు. చాలామంది డాక్టర్లు ఉన్నాం, మీకు రోగాలు రాకూడదని కోరుకున్న వాళ్ళం. అలా కోరుకోకపోతే ఆయన చెప్పడది. రోగాలే రావాలని కోరుకుంటే అక్కడే కూర్చుంటాడు, ఇక్కడికి రాడు. మీకు రోగాలే రావాలని కోరుకుంటే నా ఆసుపత్రిలో కూర్చుంటాను, నేను ఇక్కడికి రాను. అయితే చిన్న అబరేషన్, ఎవరైనా హాస్పిటల్ తెరుచుకోవడానికి ప్రయత్నం చేస్తే మా డాక్టర్లు ఈ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానమై బాగా అభివృద్ధి కావాలని దీవిస్తే చాలా ప్రమాదం. అంటే ఏమని? జనానికి ఫుల్ రోగాలు రావాలని. అట్లా దీవించక్కర్లేదులేండి. అట్లా హాస్పిటల్ తెరుచుకుంటే పోయి చూసిరాను సార్, మేమైతే చూసి వస్తాం అంతే. ఈ దీవించడాల కార్యక్రమాలు చేయం మేము. ఎందుకని రోగాలు రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నామంటే, రోగాలు రాకుండా ఉంటే ఈ సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. మేము మాత్రమే బాగుపడాలని కోరుకుంటే మీకు రోగాలు రావాలనుకుంటాం. మేము సమాజం అంతా బాగుండాలని కోరుకుంటాం కాబట్టి మీకు రోగాలు రాకూడదని మేము కోరుకుంటున్నాం. దానికి అవసరమైన ఎడ్యుకేషన్, ఆ వివరాలు మీకు చెప్పడానికి జన విజ్ఞాన వేదిక కానీ, ప్రయాసన్స్ వేదిక కానీ, మరి ఎవరైనా ఇలాంటి సంస్థలు నిర్వహించే వాళ్ళందరం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నాలు కూడా చాలడం లేదు, అంతగా అవసరం ఉంది ఈ రోజున అనేది నా అభిప్రాయం. అన్నిటికంటే అతిపెద్ద కారణం అలవాట్ల గురించి డాక్టర్ గారు ఏంటి చెప్పారు. పొగ మొట్టమొదటిది. హార్ట్ అటాక్ కానీ, గుండె జబ్బులు కానీ ఇలాంటివి రాకుండా ఉండడానికి పొగ మానేయటం అన్నిటికంటే ముఖ్యం. ఫుల్ పొగ తాగేటోళ్ళు ఎందుకు సావడం లేదని చచ్చిపోయిన వాళ్ళు ఎవరు సాక్ష్యం చెప్పడానికి రాలే. బతికున్న వాళ్ళ సంగతి ఆయన చెప్పాడు, పోయిన వాళ్ళ సంగతి ఆ లిస్టు నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. వాళ్ళు చాలామంది ఉన్నారు చచ్చిన వాళ్ళు. అట్లా దాన్ని చూసుకొని ధైర్యంగా పొగ తాగడం చేయగాకండి. నేను మురి కూడా వాళ్ళ కలుస్తారు పోయి తొందరగానే. ఎక్కడన్నా ఒక్కరో ఇద్దరో అలా పొగ ఎక్కువ తాగినా, బరువు ఎక్కువ ఉన్నా, సారాయి ఫుల్లు తాగినా మీ వాళ్ళు ఎట్లా చెప్తున్నారో తెలియదు. అసలు జనం తాగకపోతే నిద్ర పట్టదు. అందుకనే గల్లి గల్లి వీధి వీధి తాపించే కార్యక్రమం మొదలుపెట్టారు. సారాయి తాగడం కూడా ప్రమాదకరమే. ఇప్పుడన్నా ఇంత తాగితే ఏం కాదు కదా అని అడుగుతుంటారు మమ్మల్ని. అంటే డాక్టర్లు కూడా చెప్పారు కదా తాగమని అని మళ్ళీ మా సాక్ష్యం తెచ్చుకుంటారు. అంటే తాగడం అలవాటైన మా డాక్టర్లు మీకు చెప్పి ఉండొచ్చు. అంటే మేము ఎటు తాగుతున్నాం కదా, వీళ్ళెందుకు వదిలేయాలి అని మీరు తాగండి కొంచెం చెప్పి ఉండొచ్చు. కానీ విషయం ఏంటంటే, కొంచెం తాగేటోళ్ళమి మనం తాగే తీరు వేరు. అదేదో అమెరికాలోనో బ్రిటన్లో అయితే భార్యాభర్త ఇద్దరు ఆఫీసుల్లో పని చేసుకొని ఇంటికి వచ్చి ఆ ఫ్రిడ్జ్ తెరిచి ఇంత పోసుకొని తాగడానికి ఇంత బుడుగు సీసాలో సుక్క తాగుతూ, మనోళ్ళు అట్టటోళ్ళు కాదే, దీపాలు తాగే బ్యాచ్ ఇది. తాగడం మొదలు పెడితే నీళ్లు కలుపుకోవడం తాగితే గొప్పతనంగా ఫీల్ అయ్యే దరిద్రం వచ్చింది ఇక్కడ. ఆఖరికి పెళ్ళిళ్ళు జరిగితే పెళ్ళిళ్ళు దీవించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా హోటల్ రూములు దిగి బాటిల్ సప్లై చేయాలి. చేశారు వాళ్ళ ఇంట్రెస్ట్. పెళ్లి ముహూర్తం టైం దగ్గరైందిరా అంటే మేము పోకపోతే పెళ్ళి కదా అని తాగుతూ ఉంటారు. నేను ప్రత్యక్షంగా చూసిన ఇట్లాంటి బ్యాచ్ని. అంటే ఎందుకు వచ్చినట్టు వాళ్ళకి పోకపోతే ఎటు పెళ్ళి కాదని డౌట్ ఏం లేదు కదా, ఇంక రాకపోతే ఇంటి దగ్గర రావచ్చుగా. నేను అందుకే చెప్తున్నా, పెళ్ళిళ్ళు కావాల్సిన ఎవరు ఉంటే ముందే చెప్తున్నా, ఈ తాగుపోతే వాళ్ళు పిలవగాకండి. వాళ్ళ ఇంటి దగ్గర తాగమను, వాళ్ళు సావాళ్ళు వస్తారు. వాళ్ళకి రూమ్ మనం ఇవ్వాలా, సారాయి మనం ఇవ్వాలా, పెళ్ళికి రారు. ఏంది కష్టమంతా మనకి? ఇట్లాంటి పద్ధతుల్లో మనకు తాగుడు అలవాటు ఉంది. వాడు సినిమా హాలుల్లో పొగ తాగితే ప్రమాదం గురించి 3 సినిమాలు వేస్తారు రాహుల్ ద్రావిడ్ని పట్టుకొని. సారాయి గురించి ఒక్కడు కూడా ఏడైంది. ఇది కూడా ప్రమాదమైనటువంటి అలవాటే. కొంచెం తాగితే ఏమన్నా అవుతుందా కాదా నాకు తెలియదు. కొంచెం తాగినోడు కొంచెం ఊరుకోవడం తెలుసు. వాడు కొంచెం పెంచి ఎక్కువ తాగడం మొదలు పెడతాడు. ఎక్కువ తాగడం అనేది అలవాటు కింద మారిన తర్వాత ఆడికి జన్మకు మానలేడు. ఆ ప్రమాదం ఉంది కాబట్టి తాగడం శరీరానికి అవసరం కాదు కాబట్టి తాగడం అనే దాన్ని కూడా పొగ పక్కనే కూర్చోబెట్టి వదిలించుకోండి. ఈ 2 అలవాట్లు గట్టిగా నేను నొక్కి చెప్పాలి. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే, అది గుండె జబ్బు కానీ,
షుగర్ కానీ కొన్ని రకాల క్యాన్సర్లు కానీ ఊరికే లావు అవడాలు కానీ వీటన్నిటికీ లింక్ ఉన్న ఒక సమస్య టెన్షన్, ఒత్తిడి. ఇదివరకు 20-30 ఏళ్ళ క్రితం మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళ వయసు ఉండే ముఖ్యంగా మగపిల్లలు మా దగ్గరికి వచ్చి ఏదో లవ్ ఫెయిల్యూర్ అనో ఉద్యోగం రాలేదనో టెన్షన్ ఉంది సార్ ఇటు చెప్తూ ఉంటారు. వాటి అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి, లేవని కాదు. ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ మారింది. 6-7 ఏళ్ళ పిల్లలు కూడా మా దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు టెన్షన్ అని. అమ్మో గుండె నొప్పి అంటాడు, అమ్మో కడుపు నొప్పి అంటాడు, అమ్మో తలనొప్పి అంటాడు. ఏం కనపడదు, ఏం తెచ్చికినా. మామూలు డాక్టర్కి అయితే పండుగే. ఏం కనపడకపోతే చాలా పరీక్షలు చేయించవచ్చు, కనపడితే లటక్కిని చెప్తాం. తలకాయ ఏం కనపడకపోతే ఏం చేస్తాం, ఎంఆర్ఐ తీసుకో సిటీ చేసుకో పంపిస్తాం. అక్కడంతా కనపడుతుందేమోనని మాకు అనుమానమే, కనపడదని. కానీ మేము చెప్పాం మీకు. అమ్మో గుండె నొప్పి అంటే మా డాక్టర్ చెప్పిన పరీక్షలు ఏం చేయకుండా మేము ఎట్ట చెప్పాలా? అమ్మో కడుపు నొప్పి అంటే స్కాను సిటీ లాంటివి చేయకుండా ఎట్ట చెప్పాలి? ఆ పిల్లలు ఈ విధమైన కంప్లైంట్స్ వస్తారు. దీనికి మూల కారణం టెన్షన్. తల్లిదండ్రులకి ఉన్నటువంటి ఒత్తిడిని పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. తల్లిదండ్రులు ఒత్తిడి వదిలించుకుంటారా ట్రాన్స్ఫర్ చేసి అంటే ఆడు డబుల్ పెంచుకుంటాడు. పరీక్షల టైంలో మేము పిల్లలతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు 10th క్లాస్ ఇట్లాంటివి, మీకు ఏమన్నా టెన్షన్ రా పరీక్షలు అంటే అని అడిగితే మాకేం టెన్షన్ సార్, పరీక్షల్లో కాపీలు ఇస్తారంటే అని చెప్తారు. అంటే ముందే తెలుసాడికి, అంటే ఒక్కడు ఫెయిల్ కాకూడదని గవర్నమెంట్ తీర్మానించుకుంది కాబట్టి కాపీలు ఇస్తారు, ఇంకా మాకేం భయం సార్ అంటారు. తల్లిదండ్రులు అడుగుతాం మేము, మీకు టెన్షనా అని. మాకే టెన్షన్ సార్ అంటారు. మార్కులు ఎక్కువ వచ్చినా టెన్షనే, తక్కువ వచ్చినా టెన్షనే. ఇది ఎక్కడ టెన్షన్? కొత్త రకమైన టెన్షన్. ఎక్కువ వస్తే ఎందులో చేర్చాలో టెన్షను, తక్కువ వస్తే ఏం చేయాలో టెన్షను. ఇన్ని రకాల టెన్షన్ తగిలించుకొని ఈ టెన్షన్ కారణంగా హార్ట్ అటాకులు తెచ్చుకుంటారు, బీపీలు పెంచుకుంటారు, షుగర్ జబ్బులు వస్తాయి. టెన్షన్ తట్టుకోలేక డిప్రెషన్కి లోనైతే తింటారు అడ్డగోలుగా, లావు అవుతారు. లావు అయితే మళ్ళీ రోగాలన్నీ వస్తాయి. ఇట్లా టెన్షన్ అనేక రకాల వాటికి లింకు అనేది కల్పిస్తూ ఉంది. టెన్షన్ లేకుండా ఎట్ట బతకాలా? మన ప్రివెన్షన్ కదా మాట్లాడుకోవాలా. ఎవడికి తోచిన జవాబు వాడు చెప్తారు. రోజు ధ్యానం చేయి, యోగా చేయండి అని చెప్పేవారు ఎక్కువైపోయినారు ఈ మధ్య. నేనేం యోగాకి ధ్యానానికి వ్యతిరేక నేను అనుకోకండి. అట్లా ఆ ధ్యాన మందిరంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు తలకాయలో ఉండే టెన్షన్లన్నీ తీసి చిలక్కోయి తగిలించి లోపలికి పోతారు. ఒక గంట సేపు గడుపుతారు. అది పూర్తయినాక బయటకు వచ్చాక ఇవన్నీ తగిలించుకొని మళ్ళీ వస్తారు. ఇంక వీళ్ళకి ఎందుకు యోగం చేయటం ధ్యానం చేయటం, అవి వదిలించుకోవడం ప్రాక్టీస్ చేయడం నేను పంపిస్తే కాసేపు పక్కన పెట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ పోయేటోడు తగిలించుకొని పోతే అట్లాంటి వాళ్ళే 199 మంది ధ్యాన మందిరంలోంచి బయటకు వచ్చినాక మళ్ళీ అన్ని టెన్షన్లే మాట్లాడుతుంటాడు. మరి ఏం పోగొట్టుకున్నారు అక్కడ? ఆ కాసేపు పోగొట్టుకున్న జాలదా అంటాడు. అంటే 24 గంటలు అర్ధగంట పోగొట్టుకుని వచ్చి చాలదా అంటే 23.5 గంటలు వాయించుకుంటూ అది ఉపయోగం లేనటువంటి కార్యక్రమం. అలా చేస్తే ప్రయోజనం లేదు. దాని బదులు నీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఇన్ని గందరగోళ పనులన్నీ అక్కర్లేదు. ఆయన ఆ యోగా కార్యక్రమాలు చేయించటాన్ని యోగం ఒక్కటి చెప్పడు. తన ఆలోచన విధానాన్ని మార్చుకోవచ్చు కదా అని. ఎట్లా మార్చుకోవాలా? కొన్ని ఫార్ములాస్ చెప్తా నేను. ఒక్క ఫార్ములా గట్టిగా చెప్తా, దీన్ని అందరూ పాటించండి. నేను వాడిన దీన్ని. నాకు కూడా చాలా కాలం క్రితం దిక్కుమాల టెన్షన్లు కొన్ని వస్తే ఎట్ట వదిలించుకోవాలి అర్థం కాక చివరికి నేనేం కొత్తగా కనుక్కోలే, ఎవడో కనిపెట్టిందని నేను పాటించాను. ప్రిపేర్ ఫర్ ది వరస్ట్, ఇంప్రూవ్ ఓవర్ దట్. ఇది సూత్రం. వరస్ట్కి సిద్ధంగా అండి, దాన్ని అక్కడి నుంచి ఇంప్రూవ్ చేయటం మొదలుపెట్టండి. వరస్ట్ అంటే ఏంటి? ఈ సమస్య నాకు ఎదురైంది, ఈ సమస్య ఇలానే ఉంటే నాకు వరస్ట్ ఏం జరుగుతుంది అని ఆలోచించండి. ఫస్ట్ పరీక్షలకు వెళ్ళేటోడికి వరస్ట్ ఏం జరుగుతుంది? ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ కావడానికి సిద్ధంగా ఇట చెప్తాడేంది దిక్కుమాలోడు అనుకుంటారు మీరు. తర్వాత చెప్తా విషయం. బస్సు ప్రయాణం చేసేటోడికి వరస్ట్ ఏం జరుగుతుంది? అది కింద పడుతుంది. నేను ఎప్పుడు బస్సు ఎక్కినా కింద పడద్దు అనుకొని ఎక్కుతా. మా డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు. నేను కారు ఎక్కినా ఎక్కడ గుద్దుతుడన్నా ఎక్కుతాను నేను.
ఎంత హ్యాపీ అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఈరోజు కుదరలేదు, ఈరోజు బతుకున్నా, ఏ రోజుకి ఆ రోజు హ్యాపీనెస్ పొందొచ్చు ఈ ప్రయాణాల వలన. లేదనుకో ఏది ఎక్స్పెక్ట్ చేస్తాం, గుద్దేస్తాడు ఈ లోపల, పుట్టికని కాలోచి ఇరుగుద్ది, ఏమి రిట చేసినాం అంట. అటు కాదు కదా, సస్తాను అనుకొని ఎక్కుతా. మీరు అందరూ అట్టే ఎక్కాలంటున్నా. మీరు ఎప్పుడు బస్సులు ఎక్కినా అటు అనుకొని ఎక్కండి, ఇంటికి పోయినప్పుడల్లా హ్యాపీగా ఉంటారు. ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. అలా వరస్ట్కి ప్రిపేర్ అయ్యి ఊరుకోగాకండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంప్రూవ్ ఓవర్ దట్. వరస్ట్కి సిద్ధమై వరస్ట్కి అంగీకరించొద్దు, దాన్ని ఇంప్రూవ్ చేయటం మొదలుపెట్టు. ప్రిపేర్ ఫర్ ది వరస్ట్, వర్క్ ఫర్ ది బెస్ట్, ఇది సూత్రం. పరీక్షలు పాస్ కావడం 35 మార్కులు, 34కు సిద్ధమైనవు. ప్రయత్నం చేయి, నీకు ఖచ్చితంగా 35కి మించి వస్తాయి, నేను గ్యారంటీ ఇస్తాను. కాపీ కొట్టకుండానే వస్తాయి. 50 వస్తాయి, 40 వస్తాయి. 35, 34కు సిద్ధమైన వాడికి 40 వస్తే +6. ప్లస్ అంటే ఆనందం, మైనస్ అంటే ఏడుపు. 50 వచ్చినాయి, +16, అన్నీ ప్లస్లే. అట్లా మెంటల్గా ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా ఎన్ని మార్కులు ఇచ్చినా హ్యాపీగా వెళ్తాం. 34కు 35కు మాత్రం తక్కువ రావు. ప్రయాణం చేసేటప్పుడు కూడా బస్సు ఎక్కాను అనుకోండి, నా రూల్ ఏంటంటే బస్సు ప్రయాణం చేయటం ఎలా అనేది ఒక పద్ధతి ఉంది, అది మీకు ఇప్పుడు నేర్పిస్తాను నేను. డ్రైవర్ ఇటు పక్క ఉన్నాడు, ఇటు పక్క సింగిల్ సీట్ ఉంది కొన్ని బస్సుల్లో, ఆ సీట్లో కూర్చోగాకండి. డ్రైవర్ మెలకువలో ఉండి బస్సుకి యాక్సిడెంట్ ఏదైనా అనుమానం వస్తే స్టీరింగ్ రైట్ సైడ్ తిప్పుతాడు, ఫస్ట్ లేసిపోయి తీడి, ఆ సీట్లో కూర్చోకూడదు. డ్రైవర్ నిద్రపోతే ఫస్ట్ డ్రైవర్ చచ్చిపోతాడు, తర్వాత వెనుకుండే 3 సీట్లలో ఉండే 3 మహిళలు లేచిపోతారు. ఇప్పటికే ఆడవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది దేశంలో. 1000 మంది మగవాళ్ళకి 975 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఒక్కోడికి ఒక పెళ్ళాం కూడా దొరకదు, అట్లుంది పరిస్థితి. ఈ 3ని లేపేసే కార్యక్రమం ఆర్టీసీ వాళ్ళు పెట్టారు. అందుకని ఆడవాళ్ళకి సీట్లు డ్రైవర్ వెనక్కి ఇవ్వకూడదు, ఆయన నిద్రపోతే వీళ్ళు అయిపోతారు. కాబట్టి ఆ సీట్లలో ఖాళీగా ఉన్నా కూర్చోవద్దు. ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్తున్నా, మీరు ఇటుపక్క వచ్చి కూర్చోండి. ఇటుపక్క కండక్టర్ వెనక ఒక సీట్ ఉంది, బెస్ట్ సీట్ అది, మధ్యలో ఉంటుంది అది. కండక్టర్ కూడా తలుపు వెనకే కూర్చొని ఉంటాడు, అతనికి బెస్ట్ సీట్ అని తెలుసు కాబట్టి. ఆ వెనకుండే సీటు ఎమ్మెల్యేస్ అని రాసింది దాని మీద, దాని వెనక సీటుకి ఎంపీలని రాసింది. అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకి ఎంత గొప్ప సీట్లు అలాట్ చేశారు చూడు. వాళ్ళు చచ్చిపోకూడదు, మనం చచ్చినా పర్లేదు. ఒక్కొక్క ఎంపీ కావాలంటే ఇప్పుడు 500-600 కోట్లు ఖర్చు అయింది ఎన్నికల్లో. ఎమ్మెల్యేలకే 100-200 కోట్లు ఖర్చు పెట్టారు కర్ణాటకలో, అయినా నాటకం రక్తిగట్ల. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఆ సీట్లలో వాళ్ళని కాపాడాలి, అందుకని అవి ఇచ్చారు. కాకపోతే నా ఆనందం ఏంటంటే మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ సీట్లలో కూర్చోరు, అందువలన ఆ సీట్లు ఖాళీగా ఉంటాయి. బస్సు కదిలేదాకా ఆ సీట్లకి టికెట్లు ఇవ్వకూడదు, కాబట్టి పోయి కూర్చోండి. బెస్ట్ సీట్లు నిలబడాల్సి వస్తే కండక్టర్ దగ్గరే నిలబడండి, ఎట్టు పోవద్దు. ఆయన భరించలేడట్టు నిలబడితే, ముందుకు పోయి వెనక్కి పోయి తరుగుతూ ఉంటాడు. ఇట్లా పోయినట్టు పోండి, మళ్ళీ అక్కడికే రండి. కండక్టర్ దగ్గర కదలకూడదు. నేల మీద కూర్చోవలసి వస్తే కండక్టర్ సీటుకి చేయి తగిలిచ్చి కూర్చోండి. కుడిపక్క ఒకే ఒక్క సీటు మంచిది ఉంది, మధ్యలో ఉంటుంది అది, దానికి ఎర్ర రంగు కొట్టి ఉంటారు. ఆ సీట్లో కూర్చోవచ్చు. అంటే ఈ అన్నిటికంటే తక్కువ స్థాయి ఇదే అయినా కూడా కుడిపక్క అది ఒకటే మంచి సీటు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దాని పేరు. బస్సుకి ఏదన్నా అయితే దూకి వెళ్ళిపోవచ్చు. ఆ సీట్లో ఎవరో కూర్చొని ఉన్నారు, మరి ఇప్పుడేం చేయాలా? వాడి మీదకి వంగి ఎక్కనండి, వాడు లేచి యువతలకు వస్తాడు, నువ్వు అవతల కూర్చో. ప్రయాణం చేయటంలో ప్రమాదం ఉంటుంది. ఓకే, వరస్ట్కి సిద్ధమై ఎక్కుతాం, రైట్. బెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పిన పద్ధతి. ఈ పద్ధతులు పాటించడం ప్రతి చోట ఉపయోగించవచ్చు. అంబులెన్స్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇదే పద్ధతి ఉంది. దెబ్బ తగిలింది, అంబులెన్స్ ఎక్కించారు. తలకాయ డ్రైవర్ పక్క పెట్టాలన్నా, తలకాయ వెనక వైపు పెట్టాలన్నా సమస్య వచ్చింది. అందరూ ఏమంటే అంబులెన్స్ ఎక్కించేటప్పుడు తలకాయ డ్రైవర్ పక్క పెడితే లెవెల్ ఉంటుంది కదా అని పెడతారు. ఇప్పుడు నేను చెప్తానండి, అంబులెన్స్కి యాక్సిడెంట్ అయిందనుకో, 100 కిలోమీటర్ల వేగంతో అంబులెన్స్ పోతుంది. ఎదురొచ్చే బండి 100 కిలోమీటర్ల వేగంతో వచ్చింది, 2 గుద్దుకున్నాయి. ఫస్ట్ డ్రైవర్ బుక్ అవుతాడు, నెక్స్ట్ ఇటు తలకాయలు వేసిపోద్ది.
అదే తలకాయ వెనక్కుందనుకో పోతే పాయ బోడి కాళ్ళు వాడు ఎముకలోడికి ఇస్తే ఆడే బాగు చేస్తాడు, తలకాయ బతుకుంటుంది. వెనక నుంచి కుదిరితే తలకాయ పగులుతుంది కదా అని మీరు అంటారు. అదే 400 ఏళ్ళ న్యూటన్ చెప్పిన మహానుభావుడికి ఇప్పటికీ మనం నేర్చుకోలే. 100 కిలోమీటర్ల వేగంతో పోయే అంబులెన్స్ని 120 కిలోమీటర్ల వేగంతో వచ్చే బండి గుద్దాలి. అప్పుడు 120 - 100 = 20 కిలోమీటర్ల వేగం తల మీద పడే ఇంపాక్ట్. ఇటు వస్తే 100 + 100 200 కిలోమీటర్ల ఇంపాక్ట్ పెడితే తల పగిలేది ఖాయము. 20 కిలోమీటర్ల ఇంపాక్ట్ పెడితే తల పగలనే పగలదు. న్యూటన్ చెప్పిన సూత్రం ఇది. అంటే అప్లికేషన్ చెప్పాలి మరి పిల్లలకి. పాఠాల్లో చెప్తే బాగా అర్థమవుతుంది. అంబులెన్స్ ఎప్పుడు ఎక్కించినా తలకాయ వెనక పక్క పెట్టాలి. చిన్న పాయింటేగా ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. అంటే అంబులెన్స్ కూడా యాక్సిడెంట్ అవుతుంది, అది వరస్ట్. ఇంప్రూవ్ ఫర్ ద బెస్ట్, వెనక వైపు తలకాయ పెట్టు. రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు సైడ్ బర్తులు వస్తే బండి ఎటుపక్క పోతే అటుపక్క తల పెట్టకూడదు, కాలు పెట్టాలి. రైలు ఏమన్నా గుద్దిందానికి ఎక్కడన్నా తలకాయ అటుపక్క పెడితే తలకాయ పచ్చడవుతుంది, కాళ్ళు అటుపక్క పెడితే కాలు పోతాయి, తలకాయ మిగిలి ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ ఎవ్రీవేర్. అప్పించాడు మా వేరే ఒకసారి ఒక ఆయనకి. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ సూత్రం ఏంది? వాడు జన్మ కట్టడు, అది సూత్రం. ఆయన ఇచ్చేటప్పుడు వాడు కట్టడు అనుకొని ఇవ్వాలి. అటనే ఇవ్వాల్సింది అంటారు మీరు. అటనే ఇవ్వాల్సింది మరి అప్పించేటప్పుడు గట్టి ఇవ్వాలి. మరి అప్పులు ఇచ్చి వసూలు కాక పెన్షన్ పెంచుకున్న వాళ్ళు ఈ హాల్లో లేరు అనుకుంటున్నావా? నాకు తెలుసు అనుకుంటున్నావా? నాకు తెలుసు, అందుకనే మీకు చెప్తున్నా. అప్పులు ఇచ్చేటప్పుడు తిరిగి రావనుకొని ఇవ్వాలి. అన్నీ ఇట్లే ఉంటాయండి సూత్రాలు. ఒకసారి మీ ఆలోచన మీరు సవరించుకోండి. మీకు టెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక టెన్షన్ ఫస్ట్ వదిలించుకోమనేది నా సూచన. ఇట్లా మనం చెప్పుకోవచ్చు అనేక లైఫ్ సంఘటనల్లో. ఇదిగో ఈ సందర్భంలో టెన్షన్ ఎట్లా వదిలించుకోవాలా, ఈ సందర్భంలో ఎట్లా, కౌన్సిలింగ్లో మనం చాలా నేర్పిస్తాం. శరీరానికి వ్యాయామం ఉండాలి. అన్నిటికంటే సింపుల్గా చేయగలిగే వ్యాయామం నడక. ఈ మధ్య మనకి సెడెంటరీ ఉద్యోగాలు, కదలకుండా చేసుకునే ఉద్యోగాలు ఇచ్చినాక కుర్చీలు అరిగిపోయేటట్టు కూర్చుంటున్నాం. అది ఒక గొప్ప వ్యవహారం అనుకుంటున్నాం. మన పిల్లలకు కూడా మంచి మార్కులు తెచ్చుకో, మంచి ర్యాంకు తెచ్చుకో, పెద్ద ఉద్యోగం సంపాదించుకో, కడుపులో కదలకుండా బతకాలని అద్భుతంగా చెప్తున్నాం మనం. ఏ రిస్క్ లేకుండా బతకాలని. ఇంతకంటే బేవారస్ టీచింగ్ ఈ భూమి మీద లేదు. ఏ రిస్క్ లేకుండా ఎట్లా బతుకుతారండి జనం? రిస్కులు తీసుకోవాలా, రిస్కులను ఎదుర్కోవాలా, ఢీకొనాలా, బతకాలా, అది పద్ధతి. లైఫ్ అంటేనే రిస్క్, పుట్టడమే ఒక రిస్కు. రిస్క్ లేకుండా బతకాలనుకుంటున్న తల్లిదండ్రులు ఇంత ఘోరంగా. మీరు రిస్క్ పడే పెరిగినారు కదా. మా పిల్లలకి ఏ రిస్క్ వద్దనంటే రేపొద్దున మీరు చచ్చిపోయినాక ఇంక 20 ఏళ్ళు బతకాలి వాళ్ళు. అప్పుడు ఎవడు కాపాడాలి వీళ్ళని? అందుకని రిస్క్ను తీసుకోవడం, దాన్ని జయప్రదంగా ఎదుర్కోవడం, అయినా బతకడం నేర్పాలి. ఈ పద్ధతిలో నేర్పిస్తే ఈ రిస్క్ గురించి గొడవ రాదు. ఈ సెడెంటరీ లైఫ్ కుర్చీలకు అరిగేటట్టు బతికే పద్ధతి రాదు. అట్లాంటి జీవితమే గొప్ప జీవితం అని చెప్తా ఉన్నారు. అయినా మీరు ఏ రకమైన వృత్తి స్వీకరించినా నాకు అనవసరం. 1 గంట 24 గంటల్లో గంట నీది కాదు. అలా అనుకుంటే ఒక 10,000 ఎక్స్ట్రా బతుకుతారు. బ్రిస్క్ వాకింగ్, గబగబా నడవండి. ఎక్కడ నడవాలి? మెయిన్ రోడ్డు, లారీలు తిరిగే రోడ్డు నడవకూడదు. హైవే అస్సలు నడవకూడదు. మీ కాలనీలోని డొంక రోడ్లంతా నడుచుకోండి. అట్టాడిది కూడా దొరకకపోతే ఇంత మాత్రం హాల్ మీ ఇంట్లో ఉంటే హాల్లో నడుచుకోండి. నేను మా హాల్లోనే నడుస్తా. ఇప్పుడు గబగబ గబగబ తిరుగుతూ పిచ్చి పెట్టినోళ్ళలాగా. ఎవడు చూడగా ఎందుకంటే తిరుగుతాడు వీడు, ఇక్కడే రౌండ్ కొడతాడని ఎవడు అడగండి నన్ను. మీ ఇంట్లో తిరుక్కోండి హాల్లో. స్పీడ్గా నడవాలి. స్పీడ్గా నడవడం అంటే అక్కడ ఒక సూత్రం ఉంది. ఏదైనా స్ట్రెయిన్ ఇస్తే బాడీకి గుండె వేగం పెరుగుతుంది. గుండె వేగం ఎవరెవరికి ఎంతెంత పెరుగుతుందో ఒక లెక్క ఉంటుంది. దీన్ని టార్గెటెడ్ హార్ట్ రేట్ అంటారు. ఈ మనిషికి ఇంతవరకు గుండె వేగం పెరగలదు, ఆ వేగం వచ్చేదాకా నడవాలి. ఆ నడక ఈ గంట సేపు నడిచే దాంట్లో ఒక 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు ఉండాలి ఈ స్పీడ్ నడక. మిగతాది వార్మప్ కోసం 10 నిమిషాలు నెమ్మదిగా నడుచుకో, చివరి మళ్ళా 10 నిమిషాలు తగ్గించి నడుచుకొని ఎట్టనో నడుచుకో. కానీ ఇది 20 నిమిషాల దాకా ఉంటే మొత్తం మీద ఇలాంటి నడక వారానికి 150 నిమిషాలు ఉంటే చాలు. నువ్వు ఎన్ని రోజులు నడుచుకుంటూ నడుచుకో.
ఒకేసారి నడవాలన్నా ఏ రూల్ ఏం లేదు. ఎన్నిసార్లు ఛాన్స్ ఉంటే అన్నిసార్లు నడవచ్చు. ఒకసారి నడవచ్చు, 2-3 సార్లు డివైడ్ చేసుకొని నడవచ్చు. ఏమైనా శరీరానికి వ్యాయామం ఉండాలా. ఈరోజు మన విద్యా విధానంలో వచ్చిన ఘోరం చెప్తున్నా. నేను హైటెక్ సిటీ ఏరియాలో స్కూల్స్లో మాట్లాడడానికి వెళ్ళా. వరుసగా 2 రోజుల్లో 4 చోట్ల మాట్లాడా. అక్కడ నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ని అడిగా, ఏది ఆట స్థలం కనపడటం లేదే, 4 అంతస్తుల భవనం కనపడుతుందన్న. ఆట స్థలమా అంటే ఏందన్నాడు ఆయన. మా ఇన్స్టిట్యూట్స్లో ఆట స్థలం ఉండదండి గర్వంగా చెప్పాడు. ఒక్క దాంట్లో లేదు ఆట స్థలం. పిల్లలు చదువుకుని ఆటలాడితే చదువుకునేది ఎప్పుడని అడిగాడు ఆయన. అంటే 24 గంటలు చదువుతారేమిరా? 16 గంటలు చదువుతారట. ఇంకా చచ్చిపోకుండా బతుకున్నారేందిరా అని అడిగాను నేను. 16 గంటలు చదివితే బతుకుతారండి మనుషులు, శరీరానికి ఏం పని లేకుండా. రుబ్బుడు తలకాయ పాడవుతుంది. ఆ రుబ్బుడులో ఎక్సర్సైజ్ లేకపోతే శరీరం పాడవుతుంది. ఆప్టిమల్ యూసేజ్ అనే మాట గుర్తుపెట్టుకోండి. బాడీ సక్రమంగా పనిచేయాలంటే ఆప్టిమల్గా వాడాలి, అవసరమైనంత వాడాలి. బుర్ర పనిచేయాలంటే బుర్రను కూడా అవసరమైనంత వాడాలి. కంటతాబెట్టి పరీక్షల్లో కక్కే కార్యక్రమంతో బుర్రకు పని ఉండదు. కుర్చీల్లో మెదలకుండా కూర్చుంటే శరీరానికి పని ఉండదు. సౌండ్ మైండ్, సౌండ్ బాడీలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. మన పిల్లల్ని శరీరానికి ఏమాత్రం శ్రమ లేకుండా పెంచడానికి అలవాటు పడడం ప్రమాదం అంటున్నాను నేను. మన పిల్లలు దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో బతకాలని కోరుకునేటట్లయితే ఇప్పటి నుంచి 1 గంట ఆటలాడండి అని చెప్పాలి. మనము నడవాల, వాళ్ళు ఆడాల. ఆటలోడికి ఆటలాడనీయటం లేదు, నడవాల్సిన నడక మానేస్తున్నారు. స్విమ్మింగ్ బెస్ట్ ఎక్సర్సైజే నాకు తెలుసు. మా ఊళ్ళో స్విమ్మింగ్ పూల్ ఉంటే కొన్నాళ్ళు వెళ్ళా నేను. అక్కడ ఎట్లాంటి వాళ్ళు వస్తారో తెలుసండి, నిక్కర వేసుకొని వస్తారు. ఒక్కసారి నీళ్ళల్లో దూకుతారు, ఒడ్డును కూర్చుంటారు, మాటలు చెప్పుకుంటారు గంట సేపు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పుకుంటారంటే గంట సేపు స్విమ్మింగ్ చేసినా చెప్పుకుంటారు. ఈ బ్యాచ్ ఒకటి తయారైంది. ఇప్పుడు నిక్కర వేసుకొని నీళ్ళల్లో ధరిస్తే స్విమ్మింగ్ కాదు, నీళ్ళలోంచి బయటికి రాకుండా ఉంటే స్విమ్మింగ్ అవుతుంది. అట్లాంటి పద్ధతి కాదు అది. నిజమైన స్విమ్మింగ్ చేయండి. కాళ్ళంతా టపటపా కొట్టి నువ్వు స్విమ్మింగ్ చేయకపోయినా పర్వాలేదు, నీళ్ళలోంచి బయటికి రాకు, కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉండు. అలాంటి పద్ధతిలో మనకుండే ఈ కల్చరల్ థింగ్స్ మారాలి. ఒబేసిటీ లావు ఎక్కడం, అవసరానికి మించి లావు ఉండడం. ఒక ఫార్ములా చెప్పారు డాక్టర్ గారు. కొంచెం కాంప్లికేటెడ్ ఫార్ములాలు కూడా ఉన్నాయి. బాడీ మాస్ ఇండెక్స్ అని కాంప్లికేటెడ్ ఫార్ములా, కొంచెం కాంప్లికేటెడ్. నువ్వు ఎంత బరువు ఉండాలి అని అంటే ఈ బాడీ మాస్ ఇండెక్స్ మన దేశం వాళ్ళకైతే 22 నుంచి 23 ఉండాలి, మ్యాక్సిమం 25 కంటే ఉండకూడదు. అది లెక్కేసి థియరీ ఏంటనంటే మీ బరువు కిలోల్లో లెక్కేసుకోండి, దాన్ని మీ ఎత్తు మీటర్లతో 2 సార్లు భాగించండి. 170 సెంటీమీటర్లు అన్నారనుకో, 1.7 మీటర్లు. నీ బరువు 100 కిలోలు అనుకో, 100/1/7. ఆ వచ్చిందాన్ని మళ్ళీ 1/7తో భాగించండి. దీని పేరు బాడీ మాస్ ఇండెక్స్. అది 22.5, 23 కంటే మించి ఉండకూడదు మన దేశం వాళ్ళకి. ఆ ఫారిన్ వాళ్ళకి 25 దాకా వదిలేసినారు, మనంత రిస్కులు లేరని. ఆ లెక్క ఎవరికో వేసుకోవచ్చు. సన్నగా ఉంటే జబ్బులు రావని కాదు, లావుగా ఉన్న వాళ్ళు గ్యారెంటీకి జబ్బులు వస్తాయని. కనీసం 40 రకాల రోగాలు వస్తాయి లావుగా ఉంటే. ఈ 40 రకాల రోగాలు లావు తగ్గేటట్లయితే తగ్గుతూ వస్తాయి. ఈరోజు ఒబేసిటీ అనేది మన దేశంలో అతిపెద్ద సమస్య కింద మారింది. ఊబకాయము, స్థూలకాయం అనేది. దీన్ని ఎట్లా మనం తగ్గించాలి? సూత్రం చాలా సింపుల్ అండి, జన్మకి అమలు జరగదు, అంత సింపుల్ సూత్రం అది. ఆ సింపుల్ సూత్రం ఏంటంటే మీరు తినే ఆహారంలో పిండి పదార్థాలు తగ్గిస్తే, అంటే రైస్ తీసేసి దాని బదులు ఇంకేదన్నా తింటే, ఆ ఒక్క మార్పు చేస్తే నెలకి 3 కిలోలు తగ్గుతారు. 10 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 3 నెలల్లో నార్మల్ అవుతారు. ఫార్ములా ఎంత ఈజీగా ఉండే, జన్మకి అమలు కాదని ఎందుకు అంటున్నానంటే దీని వెనక ఒక పెద్ద సూత్రం ఉంది. దీని పేరు సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ అంటారు దీన్ని. మన శరీరంలో ఎంత ఫ్యాట్ ఉండాలో కొన్ని హార్మోన్ల కలయికతో నిర్ణయం జరుగుతుంది. జెనెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ అంటే నీ శరీరంలో 10 కిలోలు ఫ్యాట్ ఉండాలంటే అది నిర్ణయిస్తూ ఉంటుంది. ఇది మనకి ఎవల్యూషన్లోంచి వచ్చింది. అంటే మానవ పరిణామ క్రమంలో ఒకానొక కాలంలో తిండి సరిగా దొరికేది కాదు. ఆ దొరకని కాలంలో ఆహారాన్ని శరీరంలో నిల్వ ఉంచుకోవడానికి ఫ్యాట్ రూపంలో, కొవ్వు రూపంలో నిల్వ ఉంచుకునే ప్రక్రియ స్టార్ట్ అయింది.
కొవ్వుని ఏమి తగ్గిస్తుంది, బాడీ అట్లే ఉంచుకుంటూ ఉంటుంది. దేనైనా కరిగిస్తుంది కానీ దాన్ని దాచుకుంటుంది. ఆ కొవ్వు ఎంత దాక్కుని ఉండాలనేది జెనెటిక్గా నిర్ణయం జరుగుతుంది. మనం ఎంతో కష్టపడి ఓ 10 కిలోలు తగ్గితే శరీరానికి ఒళ్ళు మండిపోద్ది. ఈ ఫ్యాట్ సెట్ పాయింట్ అనే దానికి ఒళ్ళు మండి, కొడుకా నువ్వు ఎట్ట బరువు తగ్గుతావురా, తమాషగా ఉందిరా అని అడుగుతుంది అది. అవి తగ్గుతా నా ఇష్టం అంటావు నువ్వు, నీ ఇష్టం కుదరదిడా, మాకు ఇక్కడ హార్మోన్లు మస్తున్నాయిడా, మేమందరం కలిసి కూడవలుకున్నాం, మళ్ళీ పెరుగుతో సస్తవా అంటది. 6 రోజులు శ్రమపడి తిండి తగ్గించి అబ్బా తగ్గిన 3 కిలోలు అనుకుంటే 7వ రోజు ఫ్రెండ్ పిలిచో ఒక అలిమాల డిన్నర్ పెడితే అడ్డగోలుగా తిని ఒక్కరోజు తిని మళ్ళీ మామూలు అవుతుంది. ఈ అనుభవం ఎంతమందికి లేదు లావు ఉన్న వాళ్ళకి చెప్పండి. మీకు సూత్రం తెలియకనా బరువు తగ్గలేకపోవడం, మీ బాడీలో ఒక సెట్ పాయింట్ ఉండేది, మీకేం సూత్రం తెలిసినది మాట అంటంలా. మరి కొంతమంది తగ్గుతున్నారు కదా, అది చెప్తా నేను. మీ ఓవర్ వెయిట్ 10 కిలోల కంటే ఎక్కువ లేకుండా ఉంటే, రెండవది చిన్నపిల్లలు ఓవర్ వెయిట్గా మారి ఉంటే, ఈ 2 రకాల కేసెస్లో 5 నుంచి 10 మంది వరకు గట్టిగా ప్రయత్నం చేస్తే బరువు తగ్గే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫెయిల్ అవుతారని నేనేం గ్యారెంటీ ఇవ్వడంలో అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ అన్నదాన్ని నిర్ణయించే ముఖ్యమైన హార్మోన్లు 2. గ్రిలిన్ అనే ఒక హార్మోన్ స్టమక్లో తయారవుతుంది. GLP-1 అనే హార్మోన్ ఇంటెస్టైన్స్లో ఇలియంలో అంటే చిన్నపేగులో చెట్టు చివరి తయారవుతుంది. ఈ 2 హార్మోన్లు డిసైడ్ చేస్తాయి ప్రధానంగా. ఇంక పిల్ల హార్మోన్లు చాలా ఉన్నాయి, వీళ్ళ శిష్యులు ఇవన్నీ కలిపి నిర్ణయిస్తూ ఉంటాయి. సెట్ పాయింట్ని మనం మార్చడానికి ప్రయత్నం చేస్తే వెంటనే ఈ సెట్ పాయింట్ యాక్టివ్ అయ్యి మళ్ళీ బరువు పెంచడానికి ట్రై చేస్తుంది. ఇది మన ఇష్టం ఏమి లేదా అని మీరు అనొచ్చు. ఏముందండి, పల్స్ రేట్ తగ్గించడానికి మన ఇష్టం ఉందా, బీపీ దానంతరం తగ్గడానికి మన ఇష్టం ఉందా, ఏముంది మన ఇష్టం ఇక్కడ? అది ఎవల్యూషన్లో వచ్చిన ప్రాసెస్. అది రక్షించుకోవడానికి ఫ్యాట్ రూపంలో శరీరం నిల్వ ఉండటం మొదలైంది. సోషల్ ఎవల్యూషన్ బయలాజికల్ ఎవల్యూషన్ కంటే ఫాస్ట్గా జరిగింది. ఈరోజు మనం ఎవరిమీ శరీరంలో ఫ్యాట్ దాచుకోవాల్సిన అవసరం లేదు, బయటే దాచుకోవచ్చు. ఈ సంగతి ఆ బయలాజికల్ ఎవల్యూషన్కి తెలియకపోయా, మన మాట వినకపోయా. అందువల్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. ఇక్కడ బరువు తగ్గించే వ్యాపారాలు 3 కాయలు 36 పువ్వులుగా సాగుతూ ఉంటుంది. ఎన్ని కార్యక్రమాలు చెప్పనక్కర్లేదు. అర్ధరాత్రి 11 గంటలకి దిక్కుమాల టీవీ తెరిచినారంటే ఒక్క మాత్ర తినండి, ఒకే మాత్ర బరువు 10 కిలోలు తగ్గుతారు. అనాసు మాత్ర ఒక్క మాత్ర తింటే 10 కిలోలు తగ్గుతారు, ఇట్టు ఒకటి చెప్తారు. ఇంకోటి గ్రీన్ టీ తాగండి తగ్గిపోతారు. ఇంకోటి కీటో డైట్ తిను తగ్గిపోతారు. ఈ కీటో డైట్ గురించి కొన్ని వందల వ్యాసాలు ఉన్నాయి, నెట్లోకి వెళ్తే 50 ఏళ్ళ నుంచి దొరుకుతాయి మీకు. దాని గురించి చెప్తాను నేను. ఇది బెల్ట్ వేసుకొని నడుముకి ఇచ్చేట్టు తిప్పుకో తగ్గుతావు. ఇట్లా రకరకాలుగా ఎంత పెద్ద బిజినెస్ అంటే, ఈ మధ్య మా హాస్పిటల్కి ఎదురుగా కలర్స్ అనే కంపెనీ పెట్టినారు. ఏమి కలర్స్ రా వీళ్ళకి అనుకున్నా నేను. బరువు తగ్గించే కలర్స్ అంటాయి, బరువు గ్యారెంటీగా తగ్గుతారంట. ఎవడు ఏది చెప్తే అది వినడానికి అద్భుతంగా రెడీగా ఉన్నాం మనం. మన దేశంలో అన్ని వైద్యాలు బతుకుతాయి, విక్రమాలు బతుకుతాయి. కారణం ఏంటంటే, దీని వెనక పెద్ద కారణం కూడా కాదు. నేను ఒక హాస్పిటల్కి వెళ్తా, వైద్యం చేయించుకుంటా, నాకు బాగైందన్నాను అనుకో, నీకు చెప్పా, నువ్వు నా హాస్పిటల్కే వస్తావు. నేను చెప్పా కదా, ఈ రెఫరెన్స్లు ఉంటాయి. నాకు తగ్గింది భయ్, ఫలానా పని చేస్తే వీడు బయలుదేరుతాడు. ఇక ఆన్లైన్లో అమ్మకాలు చెప్పనక్కర్లేదు. ఇట్లాంటి ఒక సందర్భంలో మా మిత్రుడు వీరమాచినేని రామకృష్ణ గారు ఒక ఆహారాన్ని కనిపించాడు. ఆయనతో మాకేం తగాదా లేదండి, మీరు అట్లా అనుకున్నారు పొరపాటున. ఈ మధ్యనే ఫోన్ చేశాను నాకు, గుంటూరు పోతే మీతో అర్జెంటుగా మాట్లాడాలి డాక్టర్ అన్నాడు. ఈరోజు నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మరి మనం ఎప్పుడో ఒకసారి మాట్లాడదాంలేండి, కలుద్దాంలే అన్న. ఆయన మాట్లాడదాం అనుకుంది ఎందుకంటే, నన్ను కన్విన్స్ చేసి జన విజ్ఞాన వేదిక ద్వారా దేశమంతా, మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారుగా, ప్రయాస సైన్స్ వేదికలు, జన చైతన్య వేదిక, ఇట్లాంటి వీళ్ళందరికీ చెప్పించి వీరమాచినేని గారి ఆహారం చాలా గొప్పదని మేము కూడా ప్రచారం చేయాలని ఆయన కోరిక. నేను ఇది నెరవేర్చినందుకు ఒక పోస్టింగ్ నా మీద పెట్టాడు, 10 నిమిషాల పోస్టింగ్. ఆయన, మీరు జన విజ్ఞాన వేదికలు ఏం చేస్తున్నారండి 30 ఏళ్ళ నుంచి, ఏం చేస్తున్నారు, ఇట్నే ఏం చేస్తున్నారు, చేయాలి మీరు, నేను నాన్ మెడికల్ పర్సన్ని, నేనే చేస్తుంటే మీరేం చేస్తున్నారు అని నన్ను దబాయిచ్చాడు. నా పని అది, ఆహారం సంగతి నువ్వు చెప్తివి, అది కరెక్ట్ కదా, నువ్వు కదా చెప్పాలా, నన్ను అడుగుతుంది అని నేను అడిగా. నేను అడిగినందుకు నా మీద కోప్పడి ఇట్టు అన్నాడు ఆయన.
మనం 2 మాటలు మాట్లాడుకుందాం ఆయన గురించి కూడా. కీటో డైట్ అంటే అర్థం ఏంటి? కీటో డైట్ అంటే ఎవరైనా నిరాహార దీక్ష చేసినప్పుడు పిండి పదార్థం, కొవ్వులు, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు మొత్తం బంద్ చేస్తారు కరెక్ట్గా చేస్తే. రాత్రిపూట ఫుల్ బీకొచ్చి పగలు చేస్తే అది చేయరు. ఈ మధ్య ఇట్లాంటి నిరాహార దీక్షాపరులు తయారైనారు. నిజమైన నిరాహార దీక్ష పొట్టి శ్రీరాములాగా చేస్తే ఏం తినరు. శరీరంలో పిండి పదార్థాలు ఆపేయగానే ఏం జరుగుతుంది? లివర్లో గ్లైకోజన్ ఉంటుంది, మజిల్లో గ్లైకోజన్ ఉంటుంది. ఇవి 2 ఫస్ట్ కరిగిపోతాయి. అది అయిపోయినాక ఏం జరుగుతుంది? ఫ్యాట్స్ దగ్గరికి వెళ్ళదు బాడీ, అక్కడ కాపలా కాస్తుంది సెట్ పాయింట్. ముందు మజిల్స్ కరగడం మొదలవుతుంది. మజిల్స్ కొంతమేర కరిగినాక ఇంక కరగడానికి ఎక్కువ లేదులే, వీళ్ళు వదిలే అంటది. అప్పుడు పోతుంది ఫ్యాట్ దగ్గరికి. ఫ్యాట్ ముందు కరగదో, గ్లైకోజన్ అంతా అయిపోయినాక మజిల్ని దెబ్బతీసిన తర్వాత అక్కడికి వెళ్తుంది. కానీ మనం ఫ్యాట్ కరగాలి, మజిల్ కరెక్ట్గా ఉండాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి. 50 కిలోలు బరువు ఉండే మనిషికి రోజుకి 50 గ్రాములు ప్రోటీన్ కావాలి. ఈ ప్రోటీన్ తింటూ ఉంటే, మజిల్స్కి పని ఉండడానికి రోజు గంట ఎక్సర్సైజ్ ఉంటే ఇప్పుడు బాడీ మజిల్స్ దగ్గరికి రాదు. ఈ 2 చేస్తే. ఈ 2 చేయకపోతే ఫస్ట్ మజిల్ మీద దెబ్బతీసి తర్వాత ఫ్యాట్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఏ రకమైన డైట్ మీరు ఫాలో అయినా ఎక్సర్సైజ్ మానకూడదు, ప్రోటీన్ కూడా మానకూడదు. మరి మా రామకృష్ణ గారు గోరు చిక్కుడుకాయలు తినగాకు, ఇక ఇంకో రకమైన చిక్కుడుకాయలు లాంటి ఒక 4-5 రకాలు తినొద్దని నా దగ్గర లిస్ట్ ఉంది. చిక్కుడుకాయల్లో ప్రోటీన్ ఉంటుంది కదా, అదేం పాపం చేసింది అటు చెప్పాడు ఆయన. చిక్కుడుకాయలు లాంటి వాటిలో విటమిన్లు ఉంటాయి కదా, నువ్వు మల్టీవిటమిన్ తినమని మళ్ళీ చెప్తున్నావు కదా, ఇక్కడ విటమిన్లు నీకేమీ నొప్పి అయింది? చిక్కుడుకాయలు మినరల్స్ ఉంటాయి కదా, మినరల్స్ తినడానికి నీకేం అభ్యంతరం వచ్చింది? ఇందులో పీచు పదార్థం ఉంటుంది కదా, సుఖంగా విరేచనం చేయాలంటే పీచు కావాలి కదా, మరి పీచు తింటే నీకేం అభ్యంతరం వచ్చింది? ఆయన చెప్పే ఆహారాల లిస్ట్ అంతా చదవండి, నెట్లోకి వెళ్తే మస్తు దొరుకుతాయి. ఇట్లాంటి కొన్ని కూరగాయలు తినొద్దని చెప్పాడు. అవి ఎందుకు తినొద్దని చెప్పినాడో మాకెవరికి అర్థం కాల. ప్రయోజనం ఉంటే తినొద్దని ఎందుకు చెప్పావు? ప్రోటీన్ తినకపోతే ప్రోటీన్ కరిగిపోతుంది, పిండి పదార్థాలు ఆపేసినప్పుడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అందుకని ఆ డైట్లో ఉన్న ప్రాబ్లం అది, ఒక ప్రాబ్లం అది. అట్లాంటి ప్రాబ్లమ్స్ 6-7 ఏరినాం మేము స్టడీ చేసి. పాల మీద ఉన్న మీగడ తినకూడదు అన్నాడు. ఈ మీగడని కూరలు వేసుకొని తినొచ్చంట. ఏం తేడా వస్తుంది? రాసినాడు. అది ఇది మీగడ ఒకటే కదా. ఇట్లాంటివి 6-7 ఉన్నాయి. ఇవన్నీ ఎవడు తేల్చాలా? నాకేం పని అండి? జన విజ్ఞాన వేదికకి నేను ఎందుకు తెలుస్తా? ప్రపోజ్ చేసింది నువ్వు తెలుసు. నీ ఆహారం తప్పని చెప్పాల్సిన అవసరం నాకేమొచ్చింది? నా ఆహారం కరెక్ట్ నువ్వు చెప్పుకో, నువ్వు ప్రూవ్ చేసుకో. అది వదిలేసి నా మీద పడ్డడు నువ్వెందుకు చెప్పవని. నేను చెప్పను. నేను ఎందుకు చెప్తా? నేను చెప్పను అన్న. నువ్వు చెప్పుకో, నీ పని నువ్వు చెప్పుకో, నీది కరెక్ట్ నువ్వు చెప్పుకో. ఇది ఒకటి. తర్వాత ఇంకో పాయింట్, రోజుకు 100 గ్రాములు కొబ్బరి నూనె తాగన్నాడు. ఫ్యాట్ తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నాం, పిండి పదార్థం తగ్గించినాం, రైట్. ఒక 400 క్యాలరీలు పిండి పదార్థంలోంచి వచ్చే క్యాలరీలు తీసుకో, 2000 క్యాలరీలు దాదాపుగా మీకు కావాలి. 400 అక్కడి నుంచి తీసుకో. ప్రోటీను 50 గ్రాముల లెక్కన తీసుకుంటే అది 200 వస్తుంది, 600 ఇచ్చావు. ఇక నీ కొరవబడదు నా 1400 క్యాలరీలు. 1400 క్యాలరీలు కానీ ఫ్యాట్లోంచి నువ్వు లాక్కుంటే 1400 డివైడెడ్ బై 9 దాదాపు 180 గ్రాములు రోజుకి ఫ్యాట్ తగ్గిపోతాం. అట్లా 10 రోజులకి 1.8 కిలోలు తగ్గుతాం. 10 రోజులకి 10 కిలోలు తగ్గే వాళ్ళు ఉన్నారు. వీటి ఎట్లా తగ్గుతారో నాకు అర్థమై సావలా. ఎట్లా తగ్గుతారో చెప్తానేనండి. నేను కూడా మా అమర దగ్గర బేరియాటిక్ సర్జరీ చేయించుకుంటే ఫస్ట్ 10 డేస్లో 10 కేజీలు వేసిపోయినా. 10 డేస్ ఎక్సర్సైజ్ లేదు, నా బొంద లేదు, ఊరికే కూర్చున్నా. 10 కిలోలు ఎట్లా తగ్గేదానికి ఇందాక తగ్గి 1.8 కిలోనే తగ్గేది ఫ్యాట్, ఇంతకంటే తగ్గదు. మిగతా తగ్గిందంటే ఏంటంటే నీళ్లు తగ్గిపోయినాయి ఒంట్లోంచి. ఈ పెద్ద మనుషులు కూడా నీళ్ళే తగ్గేది. ఎంత నీళ్లు తగ్గితే మనిషి భరించగలడు? 100 కిలోలు బరువు ఉండే మనిషిలో 60 కిలోలు నీళ్లు ఉంటాయి. ఇందులో 10% నీళ్లు తగ్గితే నీకు తేడాను తెలియదు,
ఏమి ఇబ్బంది కూడా లేదు. ఈ ఫస్ట్ 10 డేస్లో తగ్గేది 6 కిలోలు నీళ్లు, ఆ 1.8 కిలోలు ఫ్యాటు, మొత్తం మీద దగ్గర దగ్గర 10 కిలోలకు వచ్చారు. ఓహో నేను బరువు తగ్గిన ఆనందపడతాం. అది 10 రోజుల ఆనందం. బరువు తగ్గామని నువ్వు మాట్లాడాలంటే 3 నెలల తర్వాత మాట్లాడాలా. ఫ్యాట్ నిజంగా కరిగి బరువు తగ్గాలంటే 10 రోజులకి 20 రోజులకి నెలకు మాట్లాడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. శరీరంలో నీళ్లు తగ్గడం ద్వారా తగ్గిన బరువు శాశ్వతం కాదు, మరలా నీళ్ళు వచ్చేస్తాయి. అసలు దాన్ని నువ్వు ప్రామాణికంగా తీసుకోకూడదు. కాబట్టి తాత్కాలికంగా కొద్ది రోజులు బరువు తగ్గినట్టు కనపడేదాన్ని తీసుకోకూడదు అనేది మనకు వైద్య శాస్త్రం చెప్తా ఉంది. చెప్పే దాంట్లో మీరు చూసి ఉంటారు లిస్టు. ఏమి కొబ్బరి నూనె తినాలి? కురిడికాయల్లోంచి వచ్చి కొబ్బరి నూనె తినాలి. కురిడికాయలు అంటే కొబ్బరి చిప్పలు ఎండబెడితే గుడ్లులాగా బయటకు వస్తాయి కాయలు. అది ఎట్లా తినాలి అన్నాడు. మిషన్కి ఆడించకూడదు, గానుగలు ఆడిస్తానన్నాడు. గానుగలు ఆడనే పోయినాయి, గానుగలన్నీ లేకుండా గానుగలు ఆడిస్తే శ్రేష్టం అన్నాడు. ఈ విధంగా కొన్ని విషయాలు ఆయన చెప్పున్నాడు. మేమేమంటున్నామంటే, అయ్యా ఈ ఆహారం సరైనది, ఉపయోగపడుతుందని నీకు తగ్గితే చెప్పొచ్చా, నీ ఫ్రెండ్కి తగ్గితే చెప్పొచ్చా, ఓ 10 మందికో 100 మందికో 1000 మందికి చెప్పొచ్చా? ఇది పనిచేసే ఆహారం అని ఆ ప్రామాణికత నిర్ణయించాల్సింది ఎవరు అంటున్నా నేను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, జాతీయ పోషకాహార సంస్థ తార్నాకాలో ఉంది. ఆహారంలో ఎలాంటి ఆహారాలు దేనికి పనికొస్తాయి, దేనికి పనికిరావు, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పవలసినటువంటి వాళ్ళు చెప్పవలసిన వాళ్ళు రామకృష్ణ గారు కాదు, నేను కాదు, నువ్వు కాదు. ఒక 10 మంది డాక్టర్లు టెస్టిమోనీ ఇస్తే దాన్ని టెస్టిమోనీగా తీసుకోవడానికి వీలు పడదు. జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు సర్టిఫై చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే, రామకృష్ణ గారు తన వైద్యాన్ని, తన ఆహారాన్ని లక్షల మంది, కోట్ల మంది వాడుతున్నారని చెప్పాడు. కాబట్టి కోట్ల మంది నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు డిఫరెంట్ వేరియబుల్స్తో, అంటే 10 కిలోలు ఎక్కువ ఉంటే ఎంత తగ్గినారు, 20 కిలోలు ఎక్కువ ఉంటే ఎంత తగ్గినారు, 30 కిలోలు ఎక్కువ ఉంటే ఎంత తగ్గినారు, ముసలోళ్ళు అయితే ఎంత తగ్గారు, వయసు వాళ్ళు అయితే ఎంత తగ్గారు, పిల్లోళ్ళు అయితే ఎంత తగ్గారు, జబ్బులు షుగర్ ఉన్నోళ్ళు ఎంత తగ్గారు, బీపీ ఉన్నోళ్ళు ఎంత తగ్గారు, ఇట్లా రకరకాల వేరియబుల్స్తో లక్షల మంది నీ దగ్గర శాంపుల్స్ ఉన్నారు కదా, రకరకాల వేరియబుల్స్తో నువ్వు ప్రయోగాలు నిర్వహించి ఈ వేరియబుల్స్ని ఫిక్స్ చేసి డబుల్ బ్లైండ్ స్టడీస్, ట్రిపుల్ బ్లైండ్ స్టడీస్ చేసి దాంట్లో వచ్చిన రిజల్ట్స్ని అంతా నువ్వు కాగితం మీద రాసి ఈ కాగితాన్ని NIM వాళ్ళకి ఇవ్వండి. ఇతర సైంటిస్టులకి ఇచ్చి ఇది ప్రామాణికత ఎంత ఉందో పరీక్ష చేస్తారు. ఎక్కడైనా సైంటిఫిక్ రీసెర్చ్ ఇట్టే జరుగుతుంది. వారు రామకృష్ణ గారు నా మీద మాట్లాడేటప్పుడు డబుల్ బ్లైండ్ ట్రిపుల్ బ్లైండ్ ఏంటండి, ఇంకా ఏంది అని అన్నాను. నన్ను అదేంది అట్లా మాట్లాడుతావు, అది ప్రామాణికమైన పద్ధతి కదా, నువ్వు అట్లెందుకు మాట్లాడుతావు, అసలు దీన్ని తేల్చాల్సింది NIM వాళ్ళు కదా, నువ్వెందుకు ఆ బాధ్యత తీసుకున్నావు? నేను డాక్టర్ని కాదు, నాకేం తెలియదు అంటూ, తెలియకపోతే ఎవడు చెప్పన్నాను నిన్ను? డయాబెటీస్ పోతుంది, షుగర్ పోతుంది, బీపీ పోతుంది, మాయమైపోతుంది, కీళ్ళ నొప్పులు పోతాయి, ఆర్థరైటిస్ పోతుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గాయబ్ అని చెప్తున్నావు కదా. రోగాలు పోతాయని నువ్వు చెప్పినందుకు నేను అడుగుతున్నా. నువ్వు రోగాల సంగతి మాట్లాడకుండా నేను చెప్పిన ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గుతారా, మీ ఇష్టమైతే చేయి, లేకపోతే లేదంటే నేను ఎందుకు మాట్లాడతా? నువ్వు రోగాల గురించి మాట్లాడిన కారణంగా మేము మాట్లాడాల్సి వస్తుంది. వీటిని ప్రామాణికతను సాధించాల్సింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళకి పేపర్ను ప్రజెంట్ చేయాలి. ఏం పేపర్లు అండి, నో పేపర్స్ అని అంటున్నాడు. అది అట్ట మాట్లాడుతావు, ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి కాదని నేను నా వీడియోలో పెట్టా, 2 వీడియోల్లో. పద్ధతి కాదని చెప్తేనే అంత నా మీద ఇరుసగపడితే నేను ఇంక ఇది లాభం లేదు లేని చీఫ్ జస్టిస్కో లెటర్ రాశా, ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్కి. అయ్యా మీరు కల్పించుకోండి, ఇక్కడ ఒక ఆహారం వచ్చింది మా దేశంలోకి, మా ఆంధ్రదేశంలోకి, తెలంగాణకు కూడా వచ్చిందంట. ఈ ఆహారం వాడితే రోగాలన్నీ పోతాయంటున్నారు. జనమందరూ నమ్మి మందులు అట్టం మానేసినారు. వీళ్ళకి ఏదన్నా అయితే ఈయన బాధ్యత వహిస్తాడా? ఇది ప్రమాదకరమైన విషయం. కాబట్టి మీరు అర్జెంటుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళకి మీరు డైరెక్షన్ ఇచ్చి దీన్ని పరిశీలించి దీని ప్రామాణికతను తేల్చమని చెప్పి మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని రాశా. ఏమో ఏ కలర్లో ఉన్నారో, మంచి కలర్లో ఉంటే వేసేస్తారు వాళ్ళు, దీని సంగతి తేల్చండి అని. ఇది అవసరమా కాదా? అట్లా కాకుండా దబాయిస్తే పని అవుతుందా?
డాక్టర్లు తిడితే పని అవుతుందా? డయాబెటాలజిస్ట్ అనే పేరుతో దోపిడీ చేస్తున్నారు అన్నారు. డయాబెటాలజిస్టులు అందరూ దోపిడీ చేస్తున్నట్టు లెక్క, కార్డియాలజిస్టులు దోపిడీ, నెఫ్రాలజిస్టులు దోపిడీ అందరూ చేస్తున్నట్టు లెక్క. మరి మాలాంటి డాక్టర్లు కూడా ఉన్నారుగా. ఈ తప్పు ఇది జరగకూడదని ప్రచారం చేసేటోళ్ళు మేము కూడా ఈ జాతిలో చేరిపోయినామా? ఇట్లాంటి సమస్యలు బోల్డ్ అన్నీ ఈరోజు సృష్టించబడ్డాయి. నేను సేవ చేస్తూ ఉంటే మీరందరూ అడ్డుకుంటారండి. మేమేం అడ్డుకున్నాం? నువ్వు సేవ చేయడానికి మాకేం అభ్యంతరం? సేవ చేయండి, హక్కు ఉంది కదా సేవ చేసేది. మీ ఆహారం పనిచేస్తుందని ప్రూవ్ చేయండి, మేమందరం ప్రచారం చేస్తాం. నువ్వు ప్రూవ్ చేయకుండా దబాయించొద్దు, చిటికలేసి చెప్పొద్దు అని మేము కోరుతున్నాం ఆయన. చిటికలేసి అయిపోద్ది, 10 days డయాబెటీస్ అయిపోద్ది, 5 daysలో పోతుంది షుగర్ జబ్బు. ఇట్లా మాట్లాడకూడదు, ఇది బాధ్యతయుతమైన ప్రవర్తన కాదు అంటున్నాం. ఒక నెఫ్రాలజిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే అతనే చెప్తున్నాడు, మీరు ఇటు కీటో డైట్ కానీ తీసుకునేటట్లయితే బాడీలో కీటోన్ బాడీస్ తయారవుతాయి, యాసిడిక్ యాసిడ్, గామా బ్యూటరిక్ యాసిడ్, అసిటోన్ తయారవుతాయి. ఇవి కానీ సర్క్యులేషన్లు ఎక్కువ తిరిగితే, వీటిని కూడా వాడుకోవడం బాడీ నేర్చుకుంటుంది, కానీ సర్క్యులేషన్లు ఎక్కువ తిరిగితే కిడ్నీస్ దెబ్బతినే అవకాశం ఉందనంటే అసలు ఈ పుయ్యాగాడి వీడికేం తెలియదన్నట్టు చూస్తున్నాడు ఆయన. ఇది పద్ధతి అంటున్నా. నేను ఇప్పుడే సురేంద్రబాబు అని మా మిత్రుడు ఒకరితో మాట్లాడా. నాకు ఆ వీడియోస్ పంపండి డాక్టర్, మనం ఒక వేదిక నిర్ణయిద్దాం. ఈ వేదికలో ఆయన సంధానకర్తగా ఉంటాడు, ఆయనేమో వాది, నేను ప్రతివాదిని, ఎన్ఐఎన్ వాళ్ళు జడ్జిలు, వీళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెట్టి తేల్చుకుందాం దీని సంగతి అన్నాడు. తేల్చుకుందాం సార్, లేకపోతే చాలా ప్రమాదంగా ఉందని చెప్పాను నేను. అయ్యా, ఎవరికైనా ఏదైనా కొత్త విషయాన్ని ప్రతిపాదించే హక్కుని నేను నిరాకరించడంలా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని మెథడ్ ఆఫ్ సైన్స్ అంటారు. మెథడ్ ఆఫ్ సైన్స్ పాటించకుండా ఎవరు ప్రతిపాదించకూడదు. ఈరోజు బరువు తగ్గుతాయని చెప్పబడే బోలెడన్ని వైద్యాలు, బోలెడన్ని ఏ రకమైన మెథడ్ ఆఫ్ సైన్స్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రతిపాదిస్తున్నారు, డబ్బు చేసుకుంటున్నారు. ఎక్కువ బరువు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఫ్యాట్ సెట్ పాయింట్ పై లెవెల్లో ఫిక్స్ అయినటువంటి వారికి కానీ గత 20 ఏళ్లలో ప్రూవ్ అయినటువంటి ఒకే ఒక వైద్యం బేరియాట్రిక్ సర్జరీస్. నేను వాళ్ళకి రికమెండ్ చేయడానికి చెప్పడంలా, అది మాత్రమే గ్రెలిన్ అనే హార్మోన్ని, GLP-1 అనే హార్మోన్ని అదుపు చేసి ఫ్యాట్ సెట్ పాయింట్కి బలం లేకుండా చేస్తుంది. అదొక్కటి ఇప్పటికి ప్రూవ్ అయినటువంటిది. అందులో ప్రాబ్లమ్స్ ఉండొచ్చున్నాయి కాదన్నాం. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేస్తే 100కి 30 మంది మళ్ళీ బరువు ఎక్కే అవకాశం ఉంది. ఇలియర్ ఇంటర్పోజిషన్ ఆపరేషన్ చేస్తే 100కి 5 నెమ్మదిగా బరువు ఎక్కే అవకాశం ఉంది, కొన్ని ఆహార సూత్రాలు పాటించకపోతే. కొన్ని ఆహార సూత్రాలు అన్ని చోట్ల ఉంటాయి, కానీ అస్సలు బరువు తగ్గడం చేతగానటువంటి వాళ్ళకి 30 కిలోలో, 40 కిలోలో, 100 కిలోలో తగ్గాలంటే ఆ సర్జరీ తప్ప నీకు ఉపయోగపడదు. ఇప్పుడు తాత్కాలికంగా బరువు తగ్గినాం అనుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది మళ్ళీ బరువు ఎక్కే ప్రమాదం అయితే ఉన్నది. ఒక దీర్ఘకాలం, ఒక 6 నెలలు, సంవత్సరం, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఈ ఆహారాన్ని ప్రయోగం చేసి రిజల్ట్స్ వచ్చి చెప్పాల్సిన చోట అటువంటి బాధ్యతయుతమైన ప్రవర్తనకి వెళ్లకుండా తగ్గుతాయి అంతేనండి అని చెప్పి దబాయించడం కరెక్ట్ పద్ధతి కాదనేది నా మనవి. ఇది ఒబేసిటీ గురించి, అంటే బరువు తగ్గాలి దాని సారాంశం. ఆయన చెప్పినట్టు తగ్గుతారంటే మీ ఇష్టం, మీరు ఆ రిస్క్ తీసుకుంటామంటే తీసుకోండి, నేను ఎందుకు కాదంట. నా ఆహారం నా ఇష్టం అని అంటే నేను కాదంటనా? రిస్కులు వస్తే నువ్వే తీసుకో, ప్రామాణికం కాలేదనేదే నేను చెప్పగలను మీకు. ఇక ఆహారానికి సంబంధించిన మరికొన్ని నియమాలు. గుండెపోటుకు సంబంధించి ఖచ్చితంగా ఉప్పు తగ్గించాలి. కాయకష్టం చేసుకునేటోడికి 4 నుంచి 4 గ్రాములు ఉప్పు కావాలి రోజుకి. సెడెంటరీ లైఫ్ ఉన్న మనకి 1.5 నుంచి 2 గ్రాములకు మించి అక్కర్లేదు. అంటే మజ్జిగలో వేసుకున్న ఉప్పు బంద్ చేయొచ్చు. ఈ డైనింగ్ టేబుల్ మీద ఉప్పు తీసేసి సరిపోద్ది, ఆ కూరలు లేదు కాస్త తీసుకోండి అయిపోద్ది. ఉప్పు చాలా రుచిగా ఉంటుంది, మనం వదలలేకపోతే బీపీ కూడా వదలదు మిమ్మల్ని, దాంతోపాటు గుండె జబ్బులు కూడా వస్తాయి. ఉప్పు ఖచ్చితంగా రెస్ట్రిక్షనే. చక్కెర తినొచ్చు అంటారు, షుగర్ జబ్బు వచ్చినోడు తినకూడదు, షుగర్ జబ్బు లేనివాడు తినొచ్చు. చక్కెర కంటే బెల్లం ఉత్తమం. చక్కెరలో పిండి పదార్థం తప్ప ఏముండదు. బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఇనుము ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఖనిజ లవణాలు ఉంటాయి. కాబట్టి బెల్లం ఉత్తమం. పండగలకి పబ్బాలకి తినదలుచుకుంటే బెల్లంతో చేసిన తినండి, చక్కెరని దగ్గరికి రానియద్దు. చక్కెరని పక్కన పెట్టడమే మంచిది. చక్కెర తయారు చేయడానికి వాడే రసాయనాలు కూడా వాటి అవశేషాలు పూర్తిగా పోవు, అది కూడా మనకి ఇబ్బంది కలిగించేవే. 2 తీసేసినాం. ఇక 3వది తెల్లగా ఉండేవే ఈ పదార్థాలన్నీ మీగడ, నెయ్యి. ఇది ఖచ్చితంగా ఫ్యాట్ పెరగడానికి తోడ్పడతాయి.
ఫ్యాట్ తగ్గించడానికి ఫ్యాట్తోనే నేను వైద్యం చేస్తాను. ఆయన ఏమంటున్నాడంటే ఫ్యాట్ని కొట్టేస్తా అంటున్నాడు. బరువు తగ్గడం చాలా లేట్ అవుతుంది, బరువు తగ్గుతారు నెమ్మదిగా, కానీ లేట్ అవుతుంది. ఫ్యాట్ తొలగించడానికి చేసే వైద్యంలో ఫ్యాట్ ఇవ్వడం ఏమాత్రం సహేతుకం కాదు. ఈ నెయ్యి, వెన్న ఇవన్నీ రుచిగా ఉంటాయి, అవన్నీ తింటూ బరువు తగ్గుతున్నప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది నినాదం. ఆకర్షణీయమైన నినాదం అన్నీ తినుకుంటూ బరువు తగ్గుతుంటే ఎంత హ్యాపీ. అందుకని జనం పోతున్నారు తండోపతండాలుగా. నా అభిప్రాయం అన్నీ తినండి బరువు తగ్గుతారు. మేమేమో ఏమి తినగాకంటుంటే దరిద్రులమే. నువ్వు నెయ్యి తినగాకు, నూనె తినగాకు, మిగడు తినగాకండి. ఇంత రుచిగా ఉండే మానేయమంటే మా మాట ఎట్లా నచ్చితే మీకు, కానీ వాటిని మాత్రం తగ్గించాల్సిందే. తర్వాత చివరిది రైస్, తెల్లగా తల మెరిచే రైస్ 1 గ్రాము ఎక్కువ తిన్నా అది ఫ్యాట్ అవుతుంది. 1 గ్రాము ఎక్కువ తిన్నా కూడా. ఈ తెల్లగా తల మెరిచే రైస్తో ఉన్న ఇబ్బంది ఏంటంటే రైస్ పైనుండి పొర మొత్తం లేచిపోతుంది, తౌడులోకి వెళ్తుంది. తౌడు తినే గేదెలు బలంగా ఉంటాయి, రైస్ తినే మనం బలంగా ఉండం. గేదెల కోసం వచ్చిన బియ్యం ఇదంతా, మన కోసం వచ్చింది కాదు. బ్రౌన్ రైస్ తినొచ్చు. రాగులు, కొర్రలు, సజ్జలు, ఆరికలు, వరుగులు అన్నీ మ్యూజియం ఫుడ్స్ అయినాయి, అవి దొరికితే తినొచ్చు మీరు. మా చిన్నతనంలో అన్నీ తిన్నాం, ఇప్పుడు దొరకవు, మ్యూజియంలో దొరుకుతాయి, కానీ ఎక్కడన్నా పండిస్తున్నారు, అవి తెచ్చుకొని తినొచ్చు. ఆ మార్పు గోధుమ, రాగి, వరిగ, జొన్న, సజ్జ ఇటువంటి మార్పు ఒకటి చేసుకోగలిగితే రైస్ కాకుండా, దట్ ఇట్ సెల్ఫ్ విల్ రెడ్యూస్ 3 kg పర్ మంత్ అంటున్నాను నేను. మీరు ఇంకేం ప్రయత్నాలు చేయక్కర్లేదు, ఈ ఒక్క ప్రయత్నంతో మార్పు వస్తుంది. ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాకపోతే ఆ మార్పును సస్టైన్డ్గా నిలబెట్టుకోగలమా లేదనేదే ఇంపార్టెంట్. అలా నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తే మాత్రం వేరే ఆపరేషన్ లాంటి ప్రక్రియలకు వెళ్ళాల్సి వస్తుంది. అందరికీ అవసరం కాకపోయినా కూడా అదొక పద్ధతి అవుతుంది చివరికి. కాబట్టి ఆహారంలో ఈ చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇవి మనకు సంబంధించిన జాగ్రత్తలు. ఇందాక డాక్టర్ గారు చెప్పిన బీపీ ఉంటే బీపీని తగ్గించుకోవాలి, షుగర్ ఆల్రెడీ వచ్చి ఉంటే షుగర్ని అదుపు చేసుకోవాలి. ఒక బ్యూటీ ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఒక 10 కిలోలు బరువు తగ్గగానే బీపీ, షుగరు తగ్గడం మొదలవుతాయి. నువ్వు ఆప్టిమల్ వెయిట్కి రాగానే, అవసరమైన వెయిట్కి రాగానే చాలామందికి రెంటికి మందులాడే అవసరం కూడా తగ్గిపోతుంది. నువ్వు ఉండాల్సినంత బరువుకి వచ్చినాక. ఎక్కువ మందికి ఇది సాధ్యమే, కొద్ది మందికి మాత్రం మందులు తగ్గిస్తే నార్మల్ కారు, ఖచ్చితంగా మందులు వాడాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరు అనేది చెప్పాల్సింది మాత్రం డాక్టరే. ఎవరికోరు నిర్ణయాలు తీసుకోవడం కుదరదు ఇక్కడ. ఎందుకంటే మన శరీరం దాన్ని దారి తెప్పిస్తే మనం చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. కానీ వెయిట్ రిలేటెడ్గా, అంటే బరువు ఎక్కడం రిలేటెడ్గా వచ్చినటువంటి షుగర్, బరువు పెరిగినందుకు వచ్చినటువంటి బీపీ, బరువు నార్మల్ అయితే నార్మల్కి వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఆ అవకాశం వాడుకుందాం. ఈరోజు క్లెయిమ్ ఏంది, 10 కిలోలు నా రోగులు తగ్గగానే అందరికీ బీపీ, షుగరు పోయింది అని రామకృష్ణ గారు చెప్తున్నారంటే నిజమే, పోతుంది. 10 కిలోలు తగ్గితే ఎందుకు తగ్గదు? ఇంక చిట్ట ఇంకొక మాట చెప్పి వదిలేస్తా. ఎట్టు డాక్టర్ గారు హార్ట్ అటాక్ గురించి మొదలెట్టినారు కాబట్టి, తెల్లవారుజామున 4 గంటలకి గుండెల్లో మంటను ఒక ఆయన నిద్రలేస్తాడు. తెల్లవారుజామున నిద్రలేసేంత మంట ఎందుకు వచ్చిందని ఆలోచించాలి మీరు. నిద్రను లేపేంత మంట వస్తే ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కాదు, అది ఖచ్చితంగా హార్ట్ అటాక్ అని అనుమానించాలి నువ్వు. నాకు తెలిసిన వాళ్ళే, వైద్యం డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే కనీసం 5-6 తెల్లవారుజామున గుండెల్లో మంట వస్తే గ్యాస్ట్రిక్ అనుకుని నిర్లక్ష్యం చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ గారికి కూడా బోల్డ్ అంతమంది తెలుసు. తెల్లవారుజామున వచ్చే మంటనే నిర్లక్ష్యం చేయకూడదు, నిద్ర మెలకు వచ్చేంత మంటను నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడైనా ఈ మంట ఎలా క్యారెక్టర్ ఉంటుందో చూడండి. మంటలాగా రావచ్చు, బరువెత్తినట్టు రావచ్చు, బిగదీసినట్టు రావచ్చు. ఈ 3 రకాలుగా వస్తుంది హార్ట్ పెయిన్ అనేది. హార్ట్ పెయిన్ స్ట్రెయిన్ అయితే వస్తుంది. హార్ట్ అటాక్ రెస్ట్లో వస్తుంది, ఎక్కువ సందర్భాల్లో రెస్ట్లో వస్తుంది. నిద్రపోతున్నాడు, రెస్ట్లో ఉన్నాడు, నిద్ర లేచిందంటే ఇది హార్ట్ పెయిన్ కాదు, హార్ట్ అటాక్. దీంతోపాటు చెమటలు పట్టడం కానీ, వాంతి కావడం కానీ, తెలియకుండా మూత్రం పోవడం కానీ, తెలియకుండా విరేచనానికి వెళ్ళడం కానీ, 4 పాయింట్లు. వీటిల్లో ఏ 2 కలిసి ఉన్నా నువ్వు ఖచ్చితంగా అనుమానించాలి ఇది హార్ట్ అటాక్ అని. నొప్పి ఇట్లా పెడతారు చెయ్యి, ఒక్క ఏళ్ళతో ఇటు చూపిస్తే గుండె నొప్పి కాదు. ఊపిరి పీల్చినా వదిలినా నొప్పి పెరగడం తరగడం జరిగితే గుండె నొప్పి కాదు.
ఇటుపక్క చెప్తే 10,000 మందిలో ఒకటి ఉండదు, ఇటుపక్క హార్టు. అటు చెప్తే కూడా గుండె నొప్పి కాదని లెక్కేసుకోవచ్చు మనం. దవడకు పైన బొడ్డు కింద వస్తే గుండె నొప్పి కాదు. ఏది గుండె నొప్పి కాదో పబ్లిక్ తెలియాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం ఏంటంటే మా దగ్గరికి గుండె నొప్పి అని వచ్చేవారిలో ఎక్కువ మంది ఈ బ్యాచ్. చురుక్ చురుక్ అని అంటాడు, ఇటు నొప్పి అంటాడు. వీళ్ళందరూ మమ్మల్ని పోషించడానికి వచ్చే గ్యాంగ్ ఇది. ఖచ్చితంగా ఈసీజీ తీయకుండా మేము మాట్లాడలేం, ఎక్స్రే తీయకుండా మాట్లాడలేం. మాకు ముందే తెలుసు వీడికి రోగం లేదని, కానీ తీయించాల్సింది. ఏం పరీక్ష చేయకుండా రోగం లేదంటే నీకు అనుమానం వస్తుంది నా మీద, నీకు వస్తుందేమో అనుమానం అని నాకు అనుమానం వస్తుంది. అందుకని నేను ఖచ్చితంగా తీయిస్తాను. పరీక్షలు చేయించకుండా నీకు రోగం లేదనడానికి చాలా ధైర్యం కావాలి. డిసీజ్ బర్డెన్ అనే కన్సెప్ట్ ఉంది. దేశంలో ఉన్న 125 కోట్ల మందికి ఏడాదికి ఎన్ని రోగాలు వస్తాయి అని లెక్కేస్తే 125 కోట్ల మందికి ఒక్కసారి జలుబు వస్తే 125 కోట్ల రోగాలు, 2 సార్లు పొడి దగ్గు వస్తే 250 కోట్ల రోగాలు, ఒక 5-10 కోట్ల మందికి హార్ట్ అటాక్ వస్తే 5-10 కోట్లు, ఒక 20 కోట్ల మందికి షుగర్ వస్తే 20 కోట్లు. ఇట్లా లెక్కేయాలి. రేరుగా వచ్చే రోగం 1000 మందికి వస్తే +1000. ఇట్లా వేసిన టోటల్ లెక్కలో 190 రోగాలకి వైద్యం అక్కర్లేదో ఇది మీకు తెలియడం చాలా అవసరం. ఇట్లాంటి బ్యాచ్ ప్రతిరోజు 4-5 నా దగ్గరికి వస్తారో. ఇవి 4 కేటగిరీలు ఉంటాయి. మొదటి కేటగిరీ సింపుల్ డిసీజ్ విచ్ మెరిట్స్ నో ట్రీట్మెంట్. వైరల్ ఫీవర్, వైరస్తో వస్తుంది, 4-5 రోజులు ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, తలకాయ నొప్పి ఉంటుంది, ఏం చేయక్కర్లా. మహా అయితే ఒక పారాసిటమాల్ బిల్లు వేసుకో తలకాయ నొప్పి పోతుంది. 4 రోజుల దాకా ఇది ప్రమాదకరమైన జబ్బని డాక్టర్ల చుట్టూ తిరగక్కర్లేదు అండర్ నార్మల్ కండిషన్స్. ఏ జ్వరమైనా ప్రమాదకరమని చెప్పడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి విడిగా మాట్లాడుకుందాం. 99% ఏముండదు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ మా దగ్గరికి వస్తారు. మా దగ్గరికి వచ్చి 100-200 ఫీజు నువ్వు ఇచ్చి జ్వరం సారని నువ్వు చెప్పినాక వైరల్ జ్వరమయ్యా ఏం చేయదని చెప్పడానికి నాకు ధైర్యం ఉండదు. ఏం పరీక్ష చేయకుండా ఎట్లా చెప్తావు సార్ అంటాడు ఆయన. అందుకని నేను అన్ని పరీక్షలు చేయిస్తాను. అన్నీ చేయించినా కూడా నీకు మందులు రాయకుండా పంపిస్తే ఏ మందులు రాయాలా, పైసలు ఎందుకు ఇవ్వాలి నీకు అంటాం. అందుకని ఏదో ఒక మందునే రాసిస్తా. మా మందుల షాపుకి పని దొరుకుతుంది, పరీక్షలు చేయిస్తే మా ల్యాబ్కి పని దొరుకుతుంది. ఏదైనా ఆపరేషన్ లాంటివి చేయాల్సిన అవసరం కనపడదనుకో మాకు పొరపాటున అది కూడా చేయిస్తాం. మా ఆపరేషన్ సామాగ్రి తయారు చేసే కంపెనీలకు పని దొరుకుతుంది. ఈ దెబ్బకు తట్టుకోలేక నువ్వు ఇన్సూరెన్స్లో చేరతావు, నిన్ను చూసి తట్టుకోలేక నేను చేరతా, ఇన్సూరెన్స్ కంపెనీకి పని దొరుకుతుంది. 4 కంపెనీలు బతికిస్తాం అందరం కలిసి. నా దగ్గరకు ఒకసారి అపెండిసైటిస్ రోగంతో పేషెంట్ వచ్చాడు. నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నా వాడు పోతే ఏమన్నాడు తెలుసా, స్కానింగ్ చేయకుండా ఎడ చెప్తారు ఈ డాక్టర్ అన్నాడు. రా అని పిలిచిన, స్కానింగ్ తీసుకొని 300 కట్టించుకున్నా. ఇప్పుడు నీకు అపెండిసైటిస్ చేయించుకున్నా. అప్పుడు చేయించుకున్నాడు. ఇట్లా జనం మారడానికి కారణం వాళ్ళు కాదు, మేమే కారణం. మేము ఇవన్నీ నేర్పించిన వాళ్ళకి ఒక క్రమ పద్ధతిలో నేర్పించాం. వైద్యం విధానమే దరిద్రం అయిపోయింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బాధ్యత తీసుకొని జనం ఆరోగ్యానికి పూచిపడవచ్చు కదా. ఈ కార్పొరేట్ ఆసుపత్రులు పెరగాల్సిన అవసరం ఉందా? గవర్నమెంట్ స్కూళ్ళన్నీ బాధ్యతయుతంగా పనిచేయచ్చు కదా. కార్పొరేట్ స్కూల్ బతకాల్సిన అవసరం ఉందా? ఈరోజు రైతులు చస్తున్నారంటే 3 లక్షల మంది. వాళ్ళ అప్పుల్లో ప్రధానమైన కారణం వైద్యము, విద్యే. ఏం అనుమానం లేదు నాకు. ఈ రెంటిని ఎందుకు జాగ్రత్త తీసుకోరు? నేనే ఒక గవర్నమెంట్ డాక్టర్ని అయితే నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, మీ అందరి దగ్గర వసూలు చేసి. వాడు నీకేం రోగం లేదు వెళ్ళరాని ధైర్యంగా చెప్పగలను కదా. నేను ప్రైవేట్ డాక్టరే, నేను 100-200 ఇప్పించుకున్న తర్వాత కదా నేను ఇరుకుని పడ్డా. నేను ఈ డాక్టర్ ఇట్టట్టు చెప్తాడని ఆ సిచ్యువేషన్ పోవాలంటే జనమందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవి చిన్న రోగాలు ఒక గ్రూపు. ఇంకొక గ్రూప్ ఉంది అసలు రోగమే కాదు, మా దగ్గరికి వస్తాడు. కడుపు నొప్పి సార్ అంటాడు. ఏమైందా అంట, రాత్రి ఫ్రెండు పెళ్ళుంటే కొంచెం అట్లా తిన్నా. అది ఎవడు తినమన్నారా నేను, ఊరికే దొరికిందని. ఒక పూట మానేయి, కడుపు ఖాళీ అవుతుంది, బాగవుతుంది. కరెక్ట్ ఆన్సర్. ఈ ఆన్సర్ నేను చెప్పలేను. ఏం పరీక్ష చేయకుండా చెప్తాడు ఇది అంటాడు. అందుకు పరీక్షలు చేయిస్తాను. మీరు ఇరుకుని పడుతున్నారు. ఇవి రోగాలే కావు, ఇంకా కొన్ని రోగాలు ఉన్నాయి. చిన్న చిన్న రోగాలు, అవి పెరగవు, తరగవు. చర్మం కింద లైపోమా ఉంటుంది, ఇంత గడ్డ.
4-5 ఉంటాయి. వస్తాడు, ఏం సారీ లైపోమా, ఏం చేయాలి సార్, తీసేసుకుంటా. ఎందుకురా తీసేసుకుంటే ఒళ్ళంతా ఘాట్లు అయితే, ఇంటికి వెళ్ళిపో, ఉంటే లేంట నచ్చదాలకి. తీసేయంటే ఊరుకుంటామా? తీసేస్తాం, ఊరికే చేస్తామా? మేము డబ్బులు తీసుకుంటాం. అసలు ఈ రోగాలకు వైద్యం అక్కర్లేదు, అవి పెరగవు తరగవు. ఇక 4వ రోగం నేను స్టార్టింగ్లో చెప్పా, టెన్షన్తో వచ్చే రోగాలు 40 రకాల రోగాలు ఇవి. ఈ 4 బేసిక్గా మన అదుపులో ఉన్నాయి. ఇట్లాంటి రోగాలకి 90% రోగాలకి గ్రామాల్లో అంతరం వేసినా, మంత్రం వేసినా, దిష్టి తీసినా, ముడుపు కట్టినా, తాయెత్తు కట్టినా గ్యారంటీగా తగ్గుతాయి. కారణం అవి రోగాలు కాదు కాబట్టి. చదువుకున్నటువంటి వాళ్ళు రేకి, ప్రాణిక్ హీలింగు, మ్యాగ్నెటిక్ థెరపీ, రంగురాళ్ళ నుంగరం, ఈ పెద్ద బ్యాచ్ ఉంది. చదువుకున్న వాళ్ళకి ఇదొక బ్యాచ్, చదువులేళ్ళకి అదొక బ్యాచ్. వీళ్ళకి కూడా గ్యారంటీగా తగ్గుతాయి. ఎందుకని? రోగాలు కాదు కాబట్టి. మీకు కోపం వస్తే నేను చెప్తే హోమియో వాడినా కూడా తగ్గుతాయి. ఎందుకని? హోమియోలో సైడ్ ఎఫెక్ట్సే ఉండవు, ఎఫెక్టే ఉండదు, సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. హోమియో తెల్లగులుగులు మీకు అనుమానం వస్తే హోమియో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోపడద్దండి. హోమియో డాక్టర్లు నా మీద తిరగబడగాకండి. నేను 36 పేజీల ఆర్టికల్ రాసిన, చదివి నాతో కొట్లాడండి. అందులో ఏం తప్పు ఉంటే నాకు చెప్పండి, మీకు కావాలంటే పంపిస్తా. నేను దాన్ని స్టడీ చేసి చెప్తున్నా. వాళ్ళ మీద నాకేం కోపం, వాళ్ళు నా మిత్రులే. ఆ వైద్య విధానం ప్రమాదకరంగా ఉంది. హోమియో కేర్ ఇంటర్నేషనల్, పాజిటివ్ హోమియోపతి ఏం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు? తగ్గని రోగమే లేదు. క్యాన్సర్ దగ్గర నుంచి పిల్లలు పుట్టేదాకా హోల్ మొత్తం వాళ్ళే చేసి పడేస్తున్నారు. ఎంతలో ధైర్యంగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఈ దేశంలో లెజిస్లేషన్లు ఏమైనాయి? డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ఏమైంది? నిద్రపోతా ఉంది. 1954లో తయారైంది కదా, మరి నిద్ర రాదా? అట్లా నిద్రపోతుంది చట్టం. దాంట్లో 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి హోమియోలో. ఆర్గనాన్ అనే వాళ్ళ పుస్తకంలో రాసింది, నేను చదివా. సిమిలీ సూత్రం మొదటిది. అంటే ఒక మందు వాడితే ఒక మనిషికి ఏం రోగ లక్షణాలు వస్తాయో అదే రోగ లక్షణాలకి మందు వాడితే తగ్గుతాయి. అది సూత్రం. ఈ సూత్రం ఆధారంగా మా ఊళ్ళో హోమియో స్టోర్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి 10 రోగాలకి మందులు కొనుక్కున్నా. ఈ మందులు పొరపాటున కలిస్తే ఏం చేయాలని అడిగా. మరి ఎరిముఖంలాగా కలిస్తే విడదీయడానికి లేదన్నాడు ఆయన. అన్నీ తెల్లగా ఉంటాయి సార్, ఎట్లా విడదీయాలని ఆయన అడిగిండు నన్ను. మరి ఎట్లన్నాయా, డబ్బులు పెట్టుకున్న పొరపాటున ఇవ్వడానికి కలిపితే ఎట్లా అన్నా. నో క్వశ్చన్, మళ్ళీ కొనుక్కోవాలన్నాడు. అంటే నువ్వు ఆ సీసాల మీద మందుల పేర్లు రాస్తే నేను నమ్మి కొనుక్కోవాలి అంతేనా అన్న. నువ్వు నమ్మాలి సార్ అనే. వైద్యంలో నమ్మకమైంది రా అన్న. వైద్యంలో మందు ఉంటుందిగా, నమ్మకం ఉండేది ఏంది? నమ్మితే ఉంది, నమ్మకపోతే లేదేంది? కాబట్టి ఎక్కడో తప్పు ఉంది చూసుకోవా అన్న. ఇప్పుడు ఈ మందులన్నీ నేను మింగితే ఏమైంది అన్న. అన్ని రోగాలు వస్తాయి సార్ అన్నాడు. అన్నీ తిన్నా, కూర్చున్నా అక్కడే. 100 రూపాయలు మాత్రం సపరించి తీయకుంటాయి, బాధ ఏంది? మొత్తం సపరించి కూర్చున్నా. అట తిన్నవేం సార్, 10 రకాల రోగాలు వస్తాయన్నాడు. అది చూద్దామని తిన్నా అన్న. మా సంభాషణ జరిగేటప్పుడు 4 పేషెంట్లు బారిపోయినారు. ఇక నన్ను ధరిమేసినాడు, ఇక నువ్వు ఉంటే కుదరదని. స్వైన్ ఫ్లూ వస్తే కాలేజీలకు వెళ్ళి ఒక్కొక్క బిల్ల మింగిచ్చినారు. స్వైన్ ఫ్లూకి జాగ్రత్తలు తీసుకుని సరిపోతుంది. పిల్లలు మింగిస్తే పోతుందా? ఎన్కెఫలైటిస్ వస్తే బెలడోనా మాత్రలు మింగిచ్చారు. ఆ మాత్ర రాకుండా చేస్తుందా? చేస్తుందని చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రోగం వస్తే ఎవడు బాధ్యత వహిస్తాడు? ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు. రెండో ఇంపార్టెంట్ సూత్రం వాళ్ళది డైల్యూషన్ సూత్రం. గుద్దితే మందు యొక్క పొటెన్సీ పెరుగుతుంది. అది పొటెన్సియేషన్ అంటారు దాన్ని. మందు తీసుకొని గుద్దాలి, ఇట్లా గుద్దితే దాని బలం పెరుగుతుంది. అది ఎట్ట పెరగద్దని అడిగాం. వైటల్ ఫోర్స్ వస్తుంది అన్నారు. అంటే ఏంది అన్న, అది చెప్తాడు ఇప్పుడు నాకు. 10 times డైల్యూషన్, 100 times డైల్యూషన్ 2 వాడతారు వాళ్ళు. 10 times డైల్యూషన్ ఎక్స్ అని పిలుస్తారు, 100 times ఎల్ అని పిలుస్తారు. ఒక పార్ట్ తీసుకొని 10 times డైల్యూట్ చేస్తే 1x, దాంట్లో ఒక పార్ట్ 10 times చేస్తే 2x, ఇట్లా 200x అంటే మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ అని అర్థం. లేదా 200L అంటే మోస్ట్ పవర్ఫుల్ అని అర్థం. అన్నిసార్లు డైల్యూషన్ చేస్తే ఏమవుతుందయ్యా డైల్యూషన్ అని అడిగా. ఆయన చెప్పింది ఏంటంటే, పెద్ద వైద్యులను అడిగాను నేను. చెప్పింది ఏంటంటే, డైల్యూషన్ పెరిగే కొద్దీ మందు పవర్ పెరుగుతుంది అన్నారు. యావగాడ్రోస్ లా ప్రకారం 24 times 10 times డైల్యూట్ చేసినా, 12 times 100 times డైల్యూట్ చేసినా అందులో ఒక్క మాలిక్యూల్ మందు కూడా ఉండదు. ఆ 200 డైల్యూషన్లు ఉండేది ఏందని అడిగా. అవన్నీ మాకు తెలియవండి అన్నాడు. తెలిసిందే చెప్పలే అన్న. మందు కాదు పనిచేసేది అన్నాడు. మరి ఏం పని చేస్తా అన్న. మందు యొక్క
ఆత్మ పనిచేస్తున్నాడు. మనుషుల ఆత్మలతో సస్తున్నాం రా తట్టుకోలేక మళ్ళీ మందులకు కూడా ఆత్మలా అన్న. 700 ఆత్మలు అట్లాంటివి ఉన్నాయి. 700 మందులు ఆయన చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన 200 కలిపినారు. 900 ఆత్మలు ఇప్పుడు హోమియో ఆత్మలు తిరుగుతుంటారు. ఇదేంటి ఇట్లా చేస్తున్నారు? ఇటు అన్నందుకు నా మీద ఒకటి దాడి చేశాడు. నీ కొడుకు హోమియోలో ఎందుకు చేర్పించావని. అవును, నా కొడుకు హోమియోలో చేరాడు. చేర్చేటప్పుడే హోమియో నేర్చుకోవాకరని చెప్పి చేర్పించారు. నువ్వు హోమియో చదువు, పరీక్ష పాస్గా బయటికి రా, నీకు ఆపరేషన్లని నేను నేర్పిస్తారా రా అన్న. నేను ఎంబీబీఎస్ సీట్ కొనగలిగే స్థితిలో లేను, అందుకని అదైతే 90,000 పోయి చేరిపోరా అన్న. ఏదో డిగ్రీ చేతిలో ఉంటే బతకొచ్చు కదా ఈ దేశంలోని. కానీ ఆడు ప్రాక్టీస్ చేయడానికి వచ్చేటప్పటికి ఎంబీబీఎస్ని కూడా పని చేసుకొని ఇటంలా మాకు కూడా ముసలం పెట్టినారు. ఇంక వాడేం చేస్తాడు పాపం, నాకు వైద్యం అంతా ఏమవుతుంది వదిలేస్తా పో అన్నాడు. వదిలేసినాడు. నేను హోమియోలో చేరింది మా నాన్నకుండా కాదు, నేనే చేరిన, బుద్ధి లేక అని రాసినాడు వాడు. ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఏం లాభం? సబ్జెక్టు మాట్లాడు నాతో. నీ కొడుకు చేరలేదు, ఆడి కొడుకు చేరలేదు కాదు కదా మిత్రులారా. అందుకనే ఏ వైద్య విధానమైనా అది ఎంత గొప్పదని క్లెయిమ్ చేసుకున్నా, స్టడీస్, బ్లైండ్ స్టడీస్, డబుల్ బ్లైండ్, ట్రిపుల్ బ్లైండ్ లాంటి స్టడీస్ ఉండి ఒక్క మందు మార్కెట్లోకి రావాలంటే 8 నుంచి 12 ఏళ్ళు రీసెర్చ్ జరుగుతుంది. ఈ పద్ధతిలో జరిగి బజార్లోకి రావాలి. కానీ జస్ట్ లైక్ దట్ ఇది పని చేస్తుంది, ఇది పని చేస్తుంది క్లెయిమ్ చేస్తే గల్లిబుల్ పీపుల్, అమాయకులుగా ఉండే జనం వాళ్ళు వీటన్నిటిని ఎదుర్కోలేరు. వాళ్ళ జీవితాలతో ఆటాడుకోవడం అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ థింగ్ ఎవరు చేయకూడదు. క్వాలిఫైడ్ డాక్టర్స్ మేము చేయకూడదు, అన్క్వాలిఫైడ్ పీపుల్ కూడా చేయకూడదు. అంటే అలాగంటే ఈరోజు వైద్య విధానంలో ఉండి మా దగ్గర ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవని నేను మీకు హామీ ఇవ్వడంలా. ఈ ప్రాబ్లమ్స్ని మేము పరిష్కరించాలి, మీరు మమ్మల్ని ఒత్తిడి చేయాలి. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ మీద చర్చిద్దాం, సరిదిద్దుకోవడానికి ఒత్తిడి చేద్దాం. నేను ఇప్పుడు చెప్పాను కదా, అనవసరంగా పరీక్షలు జరుగుతున్నాయి, అనవసరంగా ఆపరేషన్ జరుగుతున్నాయని. మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి, నాకు తెలుసు. అవన్నీ చెప్తే మా వాళ్ళు కొట్లాడతారని భయం. నేను 86 నుంచి కొట్లాడుతున్నాను. ఇప్పుడు కొత్త కొట్లాడేది ఏంటి? 10 ఏళ్ళు బతుకుతానో 15 ఏళ్ళు బతుకుతాను. వాళ్ళకి నేను భయపడేది ఏముంది చెప్తా. నేను కడుపు నొప్పి నువ్వు డాక్టర్ దగ్గరికి పోతే నీకు అపెండిసైటిస్ అన్నాడు అనుకోండి, డాక్టర్కి తెలుసో తెలియక అంటాడు. అపెండిసైడ్ ఉండొచ్చు లేకపోతే అనుమానం వచ్చింది అన్నాడు. నువ్వు స్కానింగ్ పోతావు, అపెండిసైటిస్ని అనుమానం ఉండి పంపిస్తున్నా, నువ్వు కాగితం రాస్తే స్కానింగ్ కూడా గ్యారెంటీగా అపెండిసైటిస్ చెప్తాను. వాడు చెప్పలేదనుకో, వాడి దగ్గరికి మళ్ళా నేను పంపను. ఇట్లుంటుంది అంటే ఇట్టే ఉంటుంది. నువ్వు వస్తావు ఆ కాగితం పట్టుకొని నా దగ్గరికి, నేను కోస్తా, అపెండిక్స్ బయటికి తీస్తా. తీసేటప్పుడే నాకు తెలుసు ఇది జబ్బులు ఇదేని. మీరు ఇటు చెప్తే నీడికి అనిపిస్తుందో నాకు నిజంగా బాగా చేస్తుంది. మాకు కూడా అపెండిక్స్ తీసి నాకు సాక్ష్యం ఉండాలి కదా. నేను మళ్ళీ పెథాలజిస్ట్ దగ్గరికి పంపిస్తా, పరీక్ష చేసి పంపరా అని. రేపొద్దు నీడు కేసు పెడితే అట్ట నా మీద అట్లాంటి భయం పట్టుకుంది డాక్టర్లకి. పెథాలజిస్ట్ ఏం చేస్తాడో తెలుసా? అపెండిసైటిస్ అని ఇస్తాడు. ఇదేం చేదంటే ఇట్టే ఉంటుంది. మరి మమ్మల్ని మేము ఎట్లా రక్షించుకోవాలని మీరు అంటారు. మిమ్మల్ని మీరు రక్షించుకునేది ఏందయ్యా? నాకు రోగం వచ్చి ఎవరి దగ్గరికి పోవాలో నాకే తెలియదు. మీకేం చెప్పాలి నేను? ఇంత ఘోరంగా మా పరిస్థితి. మేము నిజమైన దొంగలం కాదు, దయచేసి గమనించండి. మా చేతి తప్పుడు పనులు చేయించేటోళ్ళు, మందుల పరిశ్రమ, పరీక్షా సాధనాలు తయారు చేసే పరిశ్రమ, ఆపరేషన్ సామగ్రి చేసే పరిశ్రమ, ఇన్సూరెన్స్ పరిశ్రమ, ఈ నలుగురు మాతో ఈ పనులు చేస్తున్నారు. మీరు తన్నదలుచుకుంటే వాళ్ళని ముందు తన్నండి. ఆ 2 టన్నులు ఏమైనా మిగిలి ఉంటే మేము తినడానికి సిద్ధం. ముందు వాళ్ళని తన్నండి ఫస్ట్. వాళ్ళ జోలి పోకుండా మేకలను తిన్న పురుల్లాగా కూర్చొని డాక్టర్ల ఆసుపత్రులు పెట్టడం లేదు. ఇప్పుడు పరిశ్రమాధిపతులు పెడుతున్నారు, అడ్డగోలుగా తిని బలిసిన వాళ్ళందరూ. మేము వాళ్ళ దగ్గర కూలీలుగా పనిచేస్తున్నాం, పెద్ద కూలీలుగా. ఆడు చెప్పినట్టు మేము పరీక్షలు రాయాలి, ఆడు చెప్పినట్టు ఆపరేషన్ చేయాలి. ఎట్లా బతికేది డాక్టర్లు? ఓ పొట్టలో గాజు బిట్టు పెట్టాను అనుకోండి, పొరపాటు నేను కావాలని పెడతానా? గాజు బిట్టు బాయ్, మర్యాద బాయ్, డబ్బులు బాయ్, మేము ఎందుకు పెడతాం అట్లా? పొరపాటును పెడితే గ్యారెంటీగా నా మీద కేసు పెడతారు. ఆ జడ్జి కూడా ఎట్లా ఉంటాడు? అది గాజు బిట్టు ఉంది కదా, నేమే చేస్తా డబ్బులు అంటాడు. మరి ఇంజనీర్ అనేటోడు దొంగెదవా ఇసుక పోసి బిల్డింగ్లు కట్టి 100 మంది సావడానికి కార్యక్రమం చేసిన వాడి మీద ఏ కేసు ఉండదు. ఎద వాగ్దానాలు చేసి జనానికంతా ప్రామిసులు చేసి ఎన్నికల్లో గెలిచి తూనాబుడ్డని తోసేసిన వాడి మీద ఏ చర్య ఉండదు. ఒక్క గాజు బిట్టు పొరపాటును పెడితే మా మీద ఇంతలా చర్య. మారాలి, చాలా మారాలి సమాజం. మీరు కూడా తెలుసుకోండి. మేము గాజు బిట్లు పెట్టినా నీకేం కాకపోతే మా జోలు రాకండి. మేము కూడా మీకేం చెప్పం, పీక్ అవతల వారేస్తాం అంతే.
నేనే మస్తు పెట్టిన గాజు బిట్లు 10 మందికి పెట్టుంటా, ఎవడు చచ్చిపోలే, పీకేసినా వెళ్ళిపోయాడు ఇంటికి. ఇటు చేసిన వాడిని బట్టి అవు చేసినా, కావాలని చేసినానా? పొరపాటును చేస్తాం, అర్థం చేసుకోరా? జనాలు పొరపాట్లు చేయడం లేదా? డాక్టర్లు ఎందుకు అంటారు? కాబట్టి నేను డాక్టర్ల తరఫున చెప్తున్నా, మేము అసలు దొంగలం కాదని గుర్తుపెట్టుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలని మా కోరిక, మీరు డాక్టర్ దగ్గరికి రాకూడదని మా కోరిక. మీ అంతటా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేయగలరో ఏమి చేయాలో మేము చెప్తున్నాం. మీ మేలుగోరే చెప్తున్నాం, మనందరి సమాజం మేలుగోరే మేము చెప్తున్నాం, మనందరం బాగుండాలని మేము చెప్తున్నాం. మా డాక్టర్లను కూడా అడగండి, మీరు జబ్బు రాకుండా ఏం చేసుకోవాలో అడగండి. 2 నిమిషాలు టైం తీసుకొని చెప్తాడు. డాక్టర్లు అందరూ దుర్మార్గులనే ఈ ప్రచారం జరగడం తప్పు. అసలు దుర్మార్గులు లేరని నేను అనడం, అన్ని వృత్తుల్లో దుర్మార్గులు తయారైతే మా వృత్తి ఏమన్నా తప్పించుకొని పోతా? ఎక్కడ పడితే అక్కడ అవినీతి పరులు ఉంటే మా దగ్గర 1-2 ఉండరా? దీన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు అనేది నేను మనవి చేస్తూ, హార్ట్ అటాక్ రాబోయే ముందు వచ్చినప్పుడు గుర్తుపట్టడం చెప్పే కదా, గుర్తుపట్టిన తర్వాత స్ట్రెయిన్ తీసుకోవద్దు. కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, వెంటనే కబురు పెట్టండి, మెట్ల మీద నడవడం ఎత్తుకొని పోండి, డాక్టర్ అందుబాటులో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇదొకటి. శ్రమ తీసుకోకూడదు. నా దగ్గర పనిచేసి ఒక స్టాఫ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకొని 8 కిలోమీటర్లు మోటార్ సైకిల్ తోలుకొని వచ్చాడు. ఎక్కువైంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకోండి, అప్పటికి కూడా వాడు ప్యాంటోప్రజోల్ ఇంజెక్షన్ వేసుకున్నాడు, తగ్గలా. అది పెరుగుతూనే పోతుంది, స్ట్రెయిన్ తీసుకుంటే పెరుగుతుంది. ఇదొక జాగ్రత్త. రెండవది ఏంటంటే, డాక్టర్ గారు అన్నారు యాస్పిరిన్, క్లోపిడోగ్రల్, ఈ మాత్రలు 2 75 మిల్లీగ్రాముల చొప్పున 2 ఒకే మాత్ర వస్తుంది, క్లోపిటాబ్ అనే పేరుతో. ఇలాంటివి 4 మాత్రలు. ఇవి కానీ హార్ట్ అటాక్ అని అనుమానం వచ్చిన వెంటనే మింగితే కొంత టైం దొరుకుతుంది, చావులు కూడా తగ్గుతాయి. ఎంత తగ్గినా మేలే కదా అంటున్నా. మీ అందరి దగ్గర మీ పర్సుల్లో ఒక 4 మాత్రలు జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉండాలి. మీకు అవసరమైతే మీరు వాడుకోండి, మీకు అవసరం లేకపోతే అవసరమైన వాడికి ఇవ్వండి. ఒక మనిషిని కొంత బతికిచ్చే ఛాన్స్ ఉంది. క్లోపిడోగ్రల్ అండ్ యాస్పిరిన్ 75+75 అట్లాంటి కొన్ని తెచ్చినారు మా వాళ్ళు, మీకు ఇద్దామని బహుమతిగా. మీ దగ్గర పెట్టుకొని తిరగండి. నేను ఎప్పుడు నా పర్సులో పెట్టుకొని తిరుగుతా. నాకే హార్ట్ అటాక్ వస్తాను కదా, రావచ్చు, ఎవడికి తెలుసు? నాకు వచ్చినా మరెవరికి వచ్చినా పిల్లల సంచుల్లో కూడా పెట్టి పంపండి. వాళ్ళ టీచర్కి రావచ్చు హార్ట్ అటాక్, ఇక వాళ్ళ దగ్గర పెట్టి పంపండి, అవసరమైతే ఇవ్వండి. ఒకవేళ అది నిజంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితే ఈ మాత్రలతో నష్టం జరగదు, హార్ట్ అటాక్ అయితే లాభం జరుగుతుంది. అందుకని ఈ చిన్న జాగ్రత్త మీకు చెప్తున్నా. ఇంకొక చిన్న సమస్య కూడా నేను చెప్పాలి. హార్ట్ అటాక్ వచ్చిన సందర్భంలో సడన్గా నొప్పి వచ్చేటప్పటికి గుండెకి అర్థం కాదు ఎందుకు వచ్చిందని, సడన్గా ఆగిపోద్ది. ఇక్కడేమి కార్డియాలజిస్టులు లేరు, మిషన్లు పెట్టి సార్ బతికిచ్చినట్టు బతికించడానికి. గ్రామాల్లో వచ్చింది, ఇళ్లల్లో వచ్చింది. సడన్గా హార్ట్ ఆగిపోతే నిజంగా పూర్తిగా బ్లాక్ అయిపోయి 2 వెజల్సో 3 వెజల్సో బ్లాక్ అయి వచ్చినాయి కావు. ఇవన్నీ సడన్గా ఎదురయ్యేటోడికి తట్టుకోలేక ఆగిపోద్ది. అది ఏం అయిందని మనకి కూడా అప్పుడప్పుడు భయంకరమైన వార్త ఏదైనా నింటే అట్లే నిలబడతాం కదా స్థానువులాగా, అట్లా ఆగిపోద్ది హార్ట్. ఇలాంటి వాళ్ళల్లో కొంతమంది అయినా అట్లా ఆగిపోతే నీకు అర్థమవుతుంది, అట్లా నిలబడిపోతారు, పడిపోతారు. నాడి చూడటం నేర్చుకోండి. మెడలో ఇక్కడ ఏళ్ళు పెడితే నాడి తెలుస్తుంది. నాడి బంద్ అయింది అంటే గుండె ఆగిపోయింది. వెంటనే నేల మీద పడుకోబెట్టి ఎదురొమ్ము మీద 10 సార్లు గట్టిగా నొక్కండి. యాక్చువల్గా నేర్పించాలి పద్ధతి అది. బతికితే బతుకుతారు, పోతే పోతారు. గ్యారంటీకి పోయేటోడు 10 సార్లు నొక్కండి, బతికితే మంచిదే కదా. హార్ట్ ఆగిపోతే స్టార్ట్ అవుతుంది. ఒక్కోసారి హార్ట్ రేట్ పెరిగి ఫిబ్రిలేషన్ వచ్చినా కూడా కొన్ని కేసులు ఈ నొక్కడంతో రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది. మేము హార్ట్ సర్జరీ అప్పుడు గమనించాం వీటిని. ప్రతి ఒక్క కేసుకి డిఫిబ్రిలేటర్ వాడడం మేము. ఫిబ్రిలేషన్లోకి వెళ్ళినా కూడా ఇట్లా కంట్రాక్ట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఓ ఛాన్స్ న్యాయంగా అయితే ప్రతి చోట హార్ట్ అటాక్స్ లాంటివి డీల్ చేయడానికి కావలసిన వైద్య విధానాలు అందుబాటులోకి రావాలి. కనీసం జిల్లా అయినా కన్నా రానప్పుడు ఏం చేయాలి? మనకేం చేత అయితే అది చేయాలి. ఆ చేత అయిన వాటిల్లో ఈ మాత్రం ఇంకేదో ఒకటి. సడన్గా ఆగిపోతే గుర్తించడానికి నాడి చూడండి, మెడల్లో నాడి ఆగిపోతే ఎల్లకెళ్ళ పడుకోబెట్టండి. ఎదురు రొమ్ము మీద ఒక 20 సార్లు గట్టిగా 2 చేతులు పెట్టి నొక్కండి. సెంటర్లో నొక్కాల, పక్కలకి వెళ్ళి నొక్కితే ఎముకలు ఇరుగుతాయి.
సెంటర్లో కింద భాగంలో నొక్కండి. దీన్ని మనం స్ట్రక్చర్డ్గా నేర్పచ్చు. మరి ఎప్పుడన్నా నేర్పుదాం. ఇది ఎవరు నేర్చుకొని ఉండాలా ఈ విద్య అంటే ప్రతి పౌరుడికి వచ్చి ఉండాలి. ప్రతి పౌరుడికి రావాలంటే నేర్పాల్సిన బెస్ట్ ప్లేస్ స్కూలే. స్కూల్ విద్యార్థులందరికీ ఈ ప్రొసీజర్ నేర్పాలి. దీన్ని బిఎల్ఎస్ అని పిలుస్తాం, బేసిక్ లైఫ్ సపోర్ట్. హాస్పిటల్కి వస్తే ఏసీఎల్ఎస్ లేదా ఏఎల్ఎస్ అని చేస్తాం, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్. వీడు హాస్పిటల్ లేదు, డాక్టర్ లేడు, మిషన్ లేదు, రోగి ఉన్నాడు, ఈ విద్య కొంత తెలిసిన మనిషి ఉన్నాడు, ఆ విద్యను వాడుకోవాలి. ఇవి కొన్ని చిన్న జాగ్రత్తలు. స్టెంట్ల గురించి ఒక పెద్ద దుమారం లేచింది ఈ మధ్య. కనపడ్డాడికల్లా స్టెంట్లు వేస్తారు డాక్టర్లు అని చెప్పిన ప్రచారం జరిగింది. అంటే దీనికి వెనక కూడా కొంత కారణం ఉండదని కాదు. 20 ఏళ్ళ నాడు నేను మద్రాసులో ట్రైనింగ్ కోసం విజయ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న కార్డియాలజిస్ట్ నా మిత్రుడు, నేను సుధాకర్ రెడ్డి, ఈయన కూడా వచ్చాడని తెలియదు, మేము ఇద్దరం వెళ్ళున్నప్పుడు ఆయన ఒక భయంకరమైన విషయం చెప్పాడు. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ వాళ్ళ మేనేజర్ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకొని పెద్దగా గుండె రక్తనాళం సన్నబడకపోయినా ఊరికే డబ్బులు వస్తాయి కదా అని స్టెంట్లు వేసుకున్న బ్యాచ్ ఒకటి వచ్చిందట. గవర్నమెంట్ ఇస్తుంది పైసలు, గవర్నమెంట్ ఇస్తుంది, వేసేవాడు వేస్తాడు, వేసుకుంటాడు. అట్లాంటి కొన్ని జరిగినాయి అనేది హిస్టరీలో ఉన్నది. అందరికీ చేశారని అంటం లేదు, కానీ మిస్యూజ్ పొటెన్షియల్ అన్ని చోట్ల ఉంటుంది. మరి మేము ఎట్లా నమ్మాలంటే కొన్ని పరిస్థితులను బట్టి నమ్మాలంతే. కొన్ని నమ్మక తప్పదు, వేరే మార్గం లేదు. నీకు కూడా ఫారిన్ స్టెంటా ఇండియన్ స్టెంట్ అని గొడవ ఒకటి వచ్చింది. ఫారిన్ స్టెంట్ 1:30 దాకా అవుతుంది, ఇండియా స్టెంట్ 30,000 దాకా అవుతుంది. మనం ఏది వేసుకుంటారు అడిగితే ఏం చెప్తారు మీరు? మరి మమ్మల్ని అంటారేంది మీరు? ఫారిన్ స్టెంట్ మంచి స్టెంట్ అని అభిప్రాయం నీకు. బేసిక్గా 2 స్టెంట్లు ఒకే రకంగా పనిచేస్తాయి. నేను మాట్లాడిన నా మిత్రులు కార్డియాలజిస్టులు తేడా ఏందని అడిగా. నా ఫ్రెండ్సే తేడా అంటే తేడా అంటున్నాడు. ఎందుకు అంత నసుకుతున్నావు ఏందన్నా? పెద్ద తేడా కాదు అది. ఒక 1000 కేసులు ఇండియన్ స్టెంట్స్ వేస్తే 1-2 స్టెంట్లు ఫెయిల్ అవుతాయి. అప్పుడు అది తీసి పడేసి ఫారిన్ చేయాల్సి వస్తా. 1-2 వేసుకోరాదు భయ్యా, అన్నిటికీ ఎందుకు వేస్తావు అన్నా నేను. మేమేం చేస్తామంటే వాళ్ళు అడుగుతూ ఉంటే ఏం చేయాలి మేము అన్నారు. వాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు మీరు అడగలా ఫారిన్దే బాగుంటుందని? ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. నీటికి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇంత చెప్పినవు కదా, నీకు స్టెంట్ వేయాల్సి వస్తే ఫారిన్ చేసుకుంటావు ఇండియా చేసుకుంటావు నన్ను అడగచ్చు. ఏమంట? ఫారిన్దే అంటా కదా. అందరు టీచర్లను అడిగా మీ పిల్లల్ని యాడ్ చేర్చారని. ప్రైవేట్ స్కూల్లో చేర్చారన్నారు. మరి నువ్వు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నావు కదరా అంటే అంతే. ఇది ఈ అంతేలకి నేనేం జవాబు చెప్పమంటావు? కానీ నా వరకైతే నాకు స్టెంట్ వేయాల్సి వచ్చి ఇండియాది ఏమని అడగాలని నిర్ణయించుకున్నా. ఇండియాదే తొందరగా చేస్తా. సావనీలేబ్బా, సావని ఏమవుతుంది? నేను ఎంతమందికో రికమెండ్ చేసి ఇండియా వేయించాను. నేను ఏం కావు నా లెక్క ప్రకారం. నాకు ఇప్పుడే అవసరం రాదని చెప్పాడు నా కార్డియాలజిస్ట్. 50% తగ్గింది, ఇంకా చాలా ఉంది టైం అని చెప్పాడు. 50%కి వేయించుకోనక్కర్లేదు తేల్చుకొని నేను దుమామాసి తిరుగుతూనే ఉన్నా. అది 70-80 చూద్దాం లేని. మిత్రులారా, కొంత మనకి కూడా పాజిటివ్ ఓరియంటేషన్ ఉండాలి. ప్రతి నిమిషం సస్తం అనుకుని రోజు చావడం ఎందుకు? అంత తొందరగా చచ్చే ఘట్టాలను కాదు. మనం బతకాలనుకుని బతుకుదాం. కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం, మనకి చేతైనవి. మన అదుపులేని జాగ్రత్తలు మనమేం తీసుకుంటాం, పోతే పోతాం అంతే. లివ్ విత్ డిగ్నిటీ, డై విత్ డిగ్నిటీ నా సూత్రం అయితే అది. ఖచ్చితంగా సస్తామని తెలిస్తే ఐసీయూలో చేరకూడదు, ఇది సూత్రం. నా క్లాస్మేట్ రామయోగయ్య అని హైదరాబాద్లో వాడికి బ్రెయిన్ క్యాన్సర్ వస్తే వాడికి జ్ఞాపకశక్తి పోతూ ఉంది. చివరి నిమిషంలో ఐసీయూలో చేర్పిస్తానని భార్య కూతురంటే కేసు పెడతా మీ మీద ఐసీయూలో చేర్పిస్తానన్నాడు. వాడికి తెలుసు చచ్చిపోతానని. మళ్ళీ ఐసీయూలోకి చేర్చాడు. ముక్కులో గొట్టం వేసా, నోట్లో గొట్టం వేసి గాలి ఆడకుండా, చేతులకు గొట్టం పెట్టా, ఒంటేలకు గొట్టం పెట్టా. మనుషులు ఎవరు లేకుండా పోతురి. అక్కడెక్కడో నర్సు కూర్చున్నా, మాట్లాడడానికి మనిషి లేకపోయా. ఇట్లాంటి సావు ఎందుకండి మనకి? ఇట్లాంటి సావద్దు. గ్యారెంటీకి బతుకుతామని గ్యారెంటీ ఇస్తే డాక్టర్ దగ్గర ఐసీయూలో చేరండి. ఆడు గ్యారెంటీ ఇవ్వనేవాడు. మేమేంటి చెప్తామండి, ఎప్పుడు ఏమవుతుందో అంటాడు. ఎప్పుడు ఏమవుతుంది అనేటట్లయితే ఇంటికి వెళ్ళండి, శుభ్రంగా కొడుకుల్ని కూతుల్ని మనమల్ని మనవరాలు చుట్టూ కూర్చోబెట్టుకొని కమ్మగా మాటలు చెప్పుకుంటూ పట్టక్కిని చావండి. నేను ఇట్టే పంపిస్తాను నా పేషెంట్లని. ఖచ్చితంగా సస్తారు అనుకుంటే ఐసీయూకి పంపను. నేను కూడా పోను. ఖచ్చితంగా సస్తామనుకున్నప్పుడు ఎందుకండి ఆసుపత్రికి పోయేది? అట్టుగా భగవంతుడు ఖచ్చితంగా సస్తామంటే మనం ఎందుకు పోవాలి ఆసుపత్రికి అంట? క్యాన్సరు, టెర్మినల్ ఇల్నెస్, క్యాన్సర్ లంగు, ఇంకా 6 నెలలకు పోతావో,
నిన్ను ఐసీయూలో చేర్చి మేమేం చేయాలంటే మా డబ్బులు దండగా మా శ్రమ దండగా నువ్వు బతకవు, ఎన్నింటికి పంపిస్తా. హార్ట్ అటాక్ బతికే ఛాన్స్ ఉంది, పోదాం. టెర్మినల్ ఇల్నెస్ క్యాన్సర్ గ్యారంటీకి పోతావు, అక్కడికి ఎందుకు పోయేది? సావునికి ఏడైనా చావచ్చుగా, ఆసుపత్రిలో రూల్ ఉందా? హ్యాపీగా జనమందరూ చుట్టూ పెట్టుకొని ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటే సరదాగా 4 మాటలు మాట్లాడుకొని మీకు తెలుసు నేను చేస్తానని. మీరు నా సాగు గురించి మాట్లాడకూడదు, కండిషన్ చెప్తున్నా. సరదాగా మాట్లాడితే మాట్లాడడం, లేకపోతే రాగాకండి. సావ తెలుసుకున్నాను మీరు ఇబ్బంది పెడతారు ఏంటండి? సీరియస్గా ముఖం పెట్టుకొని అయ్యో ఇటు అయిద్దని తెలియదు. ఎవడికి తెలిసేది? నాకు తెలుసా ఇటు అయిద్దని? సావడం మాత్రం గ్రేషియస్గా చావాల్సింది మనం. దట్ ఈస్ ద ఓరియంటేషన్ వీ షల్ గివ్ టు అవర్ చిల్డ్రన్ ఆల్సో.